కృప కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మొదటి రోజు ఈ సాయంకాల సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయబోతున్నాం. సహాయము చేయండి. ఇంతవరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయము చేయమని మనవి చేస్తున్నాం. ఈరోజు రెండవ రాకడలో క్రీస్తునందున్న మృతుల భవిష్యత్తు, ఈ అద్భుతమైన అంశాన్ని ఈరోజు మేము ధ్యానం చేయబోతున్నాం. నాయన, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘములో స్థిరపరచి బలపరచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనవి చేస్తున్నాము. ఈ వాతావరణం, కరెంటు పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచండి అయ్యా. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం పెద్దగా ఆమేన్ చెప్దాం. ఇంకా వెనకోళ్ళు వెనక నుంచి ఉన్న అందరూ పెద్దగా ఆమేన్, ఇంకా పెద్దగా ఆమేన్. రైట్, అది సంగతి. ఆమేన్ అంటే పరిస్థితులు మొత్తం సెట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే మన దేవుడి పేరు ఆమేన్ కదా. ఆమేన్ అంటే అలాగా జరుగును గాక అని. రైట్. సో ఈ రోజు రేపు ఒక అంశంలో నుంచి రెండు వర్తమానాలు తీసుకుంటాం. ఏంటంటే రెండవ రాకడలో, అందరూ గుర్తుపెట్టుకోవాలి, రెండవ రాకడలో సంఘము యొక్క భవిష్యత్తు. ఇక మీరు జీవితంలో మర్చిపోకూడదు. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ఒక గ్రంథం రాశాను నేను. ఆ గ్రంథంలో దాదాపు 40 అంశాలు ఉన్నాయి. ఎక్కడైనా మీకు స్టాల్స్లో ఆ గ్రంథం దొరికితే తప్పకుండా దాన్ని సంపాదించుకోండి. ప్రతి గృహంలో ఉండాలని మేము కోరుతున్నాం. ఎన్నో అద్భుతమైన విషయాలు మీకు తెలుస్తాయి. యేసుక్రీస్తు రెండవ రాకడ, ప్రపంచ భవిష్యత్తు. ఆ గ్రంథం చాలా గొప్పది. క్రైస్తవ లోకానికి ఎంతో సహాయపడుతుంది. ఓకేనా? ఆ కాఫీస్ మీరు తీసుకుని ఎక్కడైనా స్టాల్స్ లో. ఓకే. సో ఈ రోజు మనం ఏం ఆలోచిస్తామంటే, ఈ రోజు రేపు రెండవ రాకడ వచ్చినప్పుడు సంఘము యొక్క భవిష్యత్తు ఏమిటి? చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తర్వాత క్రైస్తవులు కాని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వారికి చెప్పాలి మనం. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నాం అనుకోండి, క్రైస్తవులుగా ఉన్నాం అనుకోండి, సంఘంగా ఉన్నాం అనుకోండి, రెండవ రాకడ వస్తే సంఘం యొక్క భవిష్యత్తు ఏమిటి? ప్రస్తుతానికి సంఘం భూలోకంలో ఉంది. ఓకే. సంఘము వేరు వేరు చర్చిల్లో దేవుడిని ఆరాధిస్తా ఉన్నారు. స్థానిక సంఘాల్లో, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా వేరు వేరు సంఘాల్లో దేవుని ఆరాధిస్తున్నారు. ఇంతకీ అసలు యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తే ఈ సంఘం ఏమైపోతుంది? ఈ ప్రపంచంలో 250 దేశాల్లో ఉన్న ఈ క్రైస్తవులంతా ఏమైపోతారు? వీళ్ళు ఈ సంఘం యొక్క భవిష్యత్తు ఏంటో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మారతారు. మారకపోతే వాళ్ళ దరిద్రం, మనం ఏం చేయలేం. ముందు విషయం చెప్పాలి. అది మనం విషయం చెప్పటం వరకే మన పని. తర్వాత నిర్ణయాలు ఎవరిష్టం వాళ్ళవి. కాబట్టి ఇప్పుడు ఈ 2 రోజులు చక్కగా ఓపికగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి. అది నా బాధ్యత. చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టుగా, మోటోళ్ళకి అర్థమయ్యేటట్టుగా, కొత్తోళ్ళకి పాతోళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థం కాని చదువు వ్యర్థం, అర్థం కాని ప్రసంగం సొద్దు దండగా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏంటి ఈ 2 రోజులు మన అంశం ఏంటి? యేసుక్రీస్తు రెండవ రాకడలో సంఘం యొక్క భవిష్యత్తు. అది సంగతి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడండి. వస్తే ఇప్పుడు సంఘం గొడవ ఏంటి? ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్నారు క్రైస్తవులు, ప్రతి ఊర్లో ఉన్నారు. సరే, ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి అనుకోండి, మొత్తం కలిపి ఒక సంఘం అనుకోండి, సార్వత్రిక సంఘం. మరి ఇప్పుడు ఈ సంఘం యొక్క భవిష్యత్తు ఏమిటనేది మనం ఆలోచించాలా. ఓకే. అయితే సంఘం యొక్క భవిష్యత్తును మనం తెలుసుకునేటప్పుడు సంఘాన్ని 2 భాగాలుగా విభజించాలి. గుర్తుపెట్టుకోండి. సంఘం యొక్క భవిష్యత్తును గురించి మనం తెలుసుకునేటప్పుడు సంఘాన్ని మనం 2 భాగాలుగా విభజించుకోవాలి. ఒకటేమో యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు, క్రీస్తునందున్న మృతులు, వాళ్ళు ఒక బ్యాచ్. అలాగే క్రీస్తునందున్న సజీవులు, బ్రతికున్న వాళ్ళు ఇంకొక బ్యాచ్. 2 బ్యాచీలను కలిపి సంఘం అంటారు. బైబిల్ లెక్క ప్రకారం సంఘం అనగా 2 బ్యాచీలు ఉన్నాయి. ఇందులో ఏ బ్యాచ్ ఉంది, బి బ్యాచ్ ఉంది. ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరు అంటే, యేసుక్రీస్తుని నమ్ముకొని చక్కగా రక్షణ పొందుకొని బాప్తీసం తీసేసుకొని
పరిశుద్ధాత్మను పొందుకొని వాక్యానుసారంగా జీవించి ఎవరెవరైతే ప్రస్తుతానికి చనిపోయారో ఈ చనిపోయిన వాళ్ళు మొత్తాన్ని ఏ బ్యాచ్ అనుకోవాలి మనం. వాళ్ళు ఏ బ్యాచ్ వాళ్ళు అంటే వాళ్ళు రక్షణ పొంది ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు విశ్వాసులై ఉండొచ్చు, సేవకులై ఉండొచ్చు, అవునా, స్త్రీలై ఉండొచ్చు, పురుషులై ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు చక్కగా రక్షణ పొందుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు బాప్తీసం తీసుకొని వెళ్ళారు భూమి మీద నుంచి. వాళ్ళు వాక్యానుసారంగా జీవించారు, పరిశుద్ధంగా జీవించారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడ లేరు, చనిపోయారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు మొత్తాన్ని ఇప్పుడు మనం ఏమనుకోవాలా? మొదటి బ్యాచ్ ఏ బ్యాచ్ అనుకోవాలి. సరే, ఇక రెండో బ్యాచ్ వాళ్ళు ఎవరంటే మనం. ఎవరైతే భూమి మీద బ్రతికున్నారో ఇంకా సజీవులుగా, మేము క్రైస్తవులని చెప్పుకుంటూ రక్షణ పొంది ఎవరైతే సంఘానికి వస్తూ బ్రతికున్నామో మనం బి బ్యాచ్ అనుకోవాలి. సో ఏ బ్యాచ్ బి బ్యాచ్ రెండు కలిస్తేనే సంఘం, రెండు కలిస్తేనే క్రీస్తు శరీరం వచ్చింది అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాం? రెండు బ్యాచ్ల గురించి తెలుసుకోవడానికి 2 రోజులు టైం కేటాయించుకోవాలి. ఒక్కో రోజు ఒక బ్యాచ్ గురించి చెప్పడానికి గంటన్నర కూడా పట్టవచ్చు. కాబట్టి అది నడిపింపుని బట్టి సబ్జెక్ట్ ముందుకెళ్ళింది. అందుకని చక్కగా 2 బ్యాచ్ల గురించి 2 ప్రసంగాలు మనం తెలుసుకున్నాం అనుకోండి, మొత్తం తెలిసిపోయింది. బ్రతికున్నవాడి సంగతి ఏంటి, చచ్చినోడి సంగతి ఏంటి. అంతే కదా? బ్రతికున్న వాళ్ళ వ్యవహారం, చచ్చిన వాళ్ళ వ్యవహారం. అసలు వీళ్ళిద్దరు కలుసుకుంటారా, కలుసుకోరా? కలుసుకుంటే ఎక్కడ కలుసుకుంటారు, ఎప్పుడు కలుసుకుంటారు, ఎలా కలుసుకుంటారు? అసలు కలుసుకుంటే మళ్ళీ గుర్తుపట్టరా ఒకళ్ళో ఏంటి? మరి కలుసుకున్న తర్వాత మళ్ళీ వ్యవహారం, మళ్ళీ ఏమన్నా పెళ్లిళ్ళు ఉంటాయా, లేకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, ఏ లోకానికి వెళ్తారు, అసలు ఏం చేస్తారు? అసలు ఈ గొడవ తెలియాలిగా. మనం బ్రతికున్నాం కానీ ఎన్నో వందల ప్రసంగాలు వింటున్నాం కానీ అసలు మనకు అవసరమైన విషయాలు మనకు ఎవడు చెప్పట్లా, మనం తెలుసుకోవట్లా. ఏదో బ్రతుకుతున్నాం, కొంతకాలం ఉంటున్నాం, చస్తున్నాం, కొన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం, చస్తున్నాం, వెనక ముందుగా పోతున్నాం అందరం. కానీ అసలు ఏంట్రా బాబు అనేది చెప్పాలిగా. అసలు ఏంటి బ్రతికున్నవాడి సంగతి ఏంటి, చచ్చినోడి సంగతి ఏంటి, మరి యేసు ప్రభుని నమ్ముకున్నాక తర్వాత ఏంటి, అసలు మరణం తర్వాత గొడవ ఏంటి, మరి రేపు రెండవ రాకడొస్తే ఈ సంఘం యొక్క వ్యవహారం ఏంటి, మరి చనిపోయిన బ్రతుకున్న వాళ్ళకి మళ్ళీ ఏమన్నా కలుసుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కలుసుకోరా, కలుసుకుంటే మళ్ళీ వాళ్ళు ఎంతవరకు కలుసుకుంటారు, కలుసుకుంటే ఎక్కడికి వెళ్తారు ఏంటి, అసలు ఇవన్నీ తెలుసుకోకుండా ఏం బ్రతుక ఈ బ్రతుకు? ఎందుకు పుట్టారు అర్థం కావట్లేదు, ఎందుకు సస్తున్నారు అర్థం కావట్లేదు, ఎందుకు జీవిస్తున్నారు అర్థం కావట్లేదు. ఇవన్నీ పనికి మళ్ళీ వ్యవహారాలు. మనం బ్రతుకుతున్నప్పుడు ఒక విలువ కావాలి మనకి, అంటే ఒక సబ్జెక్ట్ మనకు తెలియాలి. ఇది నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను చస్తే నా సంగతి ఇది, బ్రతికితే నా సంగతి ఇది, రాకడొస్తే నా సంగతి ఇది అనేది మనకు తెలియాలి. అది తెలుసుకోకుండా ఇప్పుడు ఎన్ని ప్రసంగాలు వింటాం మనం, ఎన్ని సంవత్సరాల సంఘానికి వస్తాం. సో దేవుని వాక్యం చక్కగా అర్థం చేసుకోవాలి. అది నేను ఎక్కడైనా సరే వాక్యం మొదలు పెట్టినంటే బయట చెత్త అసలు చెప్పను. బయట విషయాలు, సోది కబుర్లు, కథలు, జోకులు ఉండవు. కరెక్ట్ సబ్జెక్ట్ దిగిద్దంతే చెప్పాలి. ప్రజలకి వాక్యం కావాలి, ప్రజలు వాక్యం చేత తృప్తి చెందాలి. ఎందుకంటే వాళ్ళు చనిపోయే లోపు వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు మనకు చెప్పకపోతే అది కరెక్ట్ కాదు కదా. రాకడొచ్చే లోపు రాకడ విషయాలు అందరికీ తెలియపరచాలి. ముందు క్రైస్తవులు తెలుసుకోవాలి, ఆ తర్వాత ఈ క్రైస్తవులు కాని వాళ్ళు కూడా చెప్పామనుకోండి, వాళ్ళు కూడా మారతారు. వరి ఇదంటారా భవిష్యత్తు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇదంటారా లెక్క, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇలా ఉండిద్దంటారు వ్యవహారం, కాబట్టి మనం కూడా నమ్ముకుందాంరా అని ఆలోచన అవతలోడు కూడా వచ్చింది. అసలు ముందు యువతలోడికి తెలియకపోతే అవతలోడికి ఏం తెలిసింది? నేను చెప్పేది కరెక్టా కదా, మీరు చెప్పండి. అవునా? ఇప్పుడు అసలు విషయాలు అసలుడికి తెలియకపోతే కొసలోడికి ఏం తెలుస్తుంది? కనుక దేవుని వాక్యం చక్కగా అర్థం చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్టుగా నీట్గా చెప్తాను. ఇక గుర్తుండిపోవాలా, మీరు ఇంకా 10 మందికి చెప్పేటట్టుగా ఉండాలి. అది మీరు తెలుసుకొని మీరు రక్షించబడి మరి మారుమనసు పొంది ఇంకా బాప్తీసం లేకుండా అర్జెంటుగా సంఘాలు ఎవడన్నా ఉంటే వాళ్ళు రేపట్లో మీరు బాప్తీసం తీసుకుని మీకు ఇచ్చేస్తారు పాస్టర్ గారు. బాప్తీసం తీసుకోవాల్సిన తీసుకోవాలి. మరి వెనకబడ్డ వాళ్ళంతా మళ్ళీ ముందుకు రావాలి ఈ దెబ్బతో 2 ప్రసంగాలకి. లేదంటే కింటే వదిలేసి వెళ్తాం, మిమ్మల్ని గుల్లకమ్మలో దించుతాం మళ్ళీ. అందుకని జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చక్కగా అర్థం చేసుకోండి. ఓకేనా? యేసుక్రీస్తు రెండవ రాకడా, సంఘము ఎత్తబడుట, సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం యొక్క భవిష్యత్తు, ఇదంతా మనం అర్థం చేసుకుందాం. ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుదాం. మన పౌలు గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దెస్సలోనికే సంఘానికి రాసినటువంటి పత్రికలో మరి సంఘం యొక్క భవిష్యత్తు గురించి, రెండవ రాకడ గురించి చాలా నీటుగా చెప్పాడు, దిట్టంగా చెప్పాడు మన పౌలు గారు. ఆ వాక్య భాగాన్ని చదువుదాం, తర్వాత ధ్యానములోనికి వెళదాం. పౌలు భక్తుడు దెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నా, మీరు అర్థం చేసుకోండి. పౌలు భక్తుడు దెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
16వ వచనం చదువుతున్నాం. అందరు బైబిల్ తీసుకోండి, టిక్ చేసుకోండి, నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. అక్కడ ఏం చెప్పాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను. చూసారు ఎట్లా రాశాడు పౌలు గారు వర్ణ? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఒక్కొక్క పదాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. వీళ్ళు చదువుకుంటున్నట్టుగా అర్థం చేసుకోవాలి. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎక్కడికి వస్తాడో చెప్పనా? ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశమునకు వచ్చును అందాం. పరలోకము నుండి ప్రభువు మధ్యాకాశమునకు దిగి వచ్చును. ఆ తర్వాత నెక్స్ట్, క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు. వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడతా క్లియర్గా. క్రీస్తునందున్న మృతులు అనగా ఏ బ్యాచ్ వాళ్ళు? మొదట లేతురు. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఏం చెప్పాడయా? తర్వాత చివరిగా అంటున్నాడు, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అన్నాడు. కింద లైన్లో, లాస్ట్ లైన్లో ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అన్నాడు. ఓకే, సరే. అసలు విషయం ఏంటంటే, ఈ లేఖన భాగం మనం ఎప్పుడు చదువుతాం చెప్పండి? ఈ లేఖన భాగం మనం చదవాలంటే ఈలోపు ఎవడో ఒకడు సావాలి. వాడు చచ్చిందాక మనకి ఇది గుర్తుకురాదు. ఈలోపు ఎవరో ఒకడు చచ్చిపోతే ఇంకా అప్పుడు ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ఆదరణ కూటంలోనో లేక సమాధుల తోటలోనో చదువుతాం. ఈలోపు చదవం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే ఆదరణ కోసం ఉంది, అదే సమయంలో ఇది రెండవ రాకడ కోసం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవడో చచ్చిపోయాడు, చనిపోయిన దగ్గర ఇప్పుడు మనం ఆదరణ కూటంలో ఇది చదువుకున్నాం అనుకోవాల్సిన అవసరంలా. ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరణ కూటం దగ్గర లేక సమాధుల తోటలో సూపర్గా ఇది సరిపోయింది. ఓకే, అందువల్ల దీన్ని తీసుకెళ్ళి ఆ సమాధుల తోటకే పరిమితం చేయకూడదు ఆ వాక్యాన్ని. కానీ క్రైస్తవులందరూ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అమ్మ నువ్వు ఎక్కడ ఉండమ్మా, సమాధుల తోటకు రామ్మ నువ్వు అని ఆ లేఖల భాగాన్ని ఆదరణ కూటానికి పరిమితం చేశారు. ఆదరణ కూటానికి సరిపోయే మాట నిజమే, గాని ఇందులో రెండవ రాకడ విషయాలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఒకవైపు చనిపోయిన వ్యక్తి విషయం గురించి మనం చెప్తున్నా, మరొక వైపు దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? రెండవ రాకడ. యేసుక్రీస్తు తన రాకడలో వచ్చినప్పుడు సంఘము యొక్క భవిష్యత్తు ఏమిటో, దేవుని బిడ్డలకు ఏమి జరుగుతుందో ఇక్కడ పౌలు గారు క్లియర్ గా చెప్పాడు. ఓకే, దీనికి ముందు ఇంకొక మాట కూడా చెప్తా మీకు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు ముందు మొదటిసారి ఈ భూలోకానికి వచ్చి వెళ్ళాడు కాబట్టి దానికి ఏమని పేరు పెట్టాం మనం బైబిల్లో? మొదటి రాకడ. ఎందుకంటే ఉపోద్ఘాతం నుంచి బయటకు వద్దాం. సో యేసుక్రీస్తు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఈ శరీర రూపాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి చక్కగా మానవ జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చి మన మధ్యలో నివసించి రక్షకుడుగా వచ్చి ఈ మానవ జాతిని రక్షించి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి శిలువలో బలైపోయి ప్రాణం పెట్టి రక్తం కార్చి మొత్తానికి పునరుద్ధరణై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది మనకు తెలుసు. సో దీన్ని మనం మొదటి రాకడ అని పిలుస్తున్నాం. అంటే మొదటిసారి ఆయన భూగ్రహం మీదకి వచ్చి వెళ్ళాడు అని. మొదటిసారి భూమి మీదకి వచ్చి వెళ్ళాడు ఆయన. మొదటిసారి మానవ జాతిలోకి వచ్చి వెళ్ళాడు. ప్రాణం పెట్టి వెళ్ళాడు. రక్షకుడిగా వచ్చాడు. ప్రతి వ్యక్తిని రక్షించాలని, ప్రతి వ్యక్తిని క్షమించాలని, ప్రతి వ్యక్తి శిక్ష తీసివేయాలని, ప్రతి వ్యక్తి యొక్క శాపాన్ని తొలగించాలని, ఎవడు నరకానికి వెళ్లకుండా అగ్నిగుండానికి వెళ్లకుండా అందరిని ఆపాలనే ఉద్దేశంతో నరకము నుంచి తప్పించి మనకు మోక్షాన్ని ఇవ్వాలని మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. సో ఈ విధంగా మొదటి రాకడలో మనల్ని రక్షించడానికి వచ్చి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు రెండవ రాకడలో మళ్ళీ వస్తాడు. అది లింకు. మొదటి రాకడలో వచ్చి వెళ్ళినటువంటి ఆయన రెండవ రాకడలో మళ్ళీ వస్తాడు. ఎందుకు వస్తాడు సార్? ఒకసారి వచ్చాడు కదా, సరిపోయింది కదా. ఇప్పుడు రెండవసారి ఎందుకు వస్తాడంటే ఈ రక్షణ పొందిన వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్తానికి వస్తాడు. అది సింపుల్ గా చెప్పాలంటే, మొదటిసారి ఏమో మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. రక్షణ పొందేవాళ్ళు మొత్తం రక్షణ పొందొచ్చు. అన్యులైనా సరే, నామకర్త క్రైస్తవులైనా, హేతువాదులు లేకపోతే నాస్తికులు, వాళ్ళు వీళ్ళని భేదం లేకుండా మానవ జాతిలో ప్రతి ఒక్కరు కూడా
ఎవ్వరు నశించిపోకుండా అందరూ రక్షణ పొందటానికి, అందరి పాపాలు క్షమించబడటానికి, అందరూ కూడా మోక్షానికి వెళ్ళటానికి మొదటిసారి వచ్చి వెళ్ళిపోయాడు, పని అయిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు మొదటి రాకడ ఆధారం చేసుకొని ఎవరైనా రక్షణ పొందొచ్చు, ఎవరిని వద్దనేది లేదు. ఒక్కడ కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని వద్దనే ప్రసక్తి లేదు. ఎంత ఘోర పాపైనా, ఎంత దుర్మార్గుడైనా, దొంగ, త్రాగుబోతు, తిరుగుబోతు, వ్యభిచారి, నరహాంతకుడు, రౌడి ఎవరైనా కావచ్చు, యేసు ప్రభు దగ్గరికి వస్తే వద్దనే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన వచ్చిందే అందరి కోసం, ఆయన కొంతమంది కోసం రాలేదు, అందరి కోసం వచ్చాడు. అందరిని రక్షించడానికి వచ్చాడు, ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు. అంటే రైట్. సో ఇప్పుడు గమనించుకోవాలి, మొదటి రాకడలో ఆయన డ్యూటీ ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు డ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్కరు రక్షించబడాలి అంతే. సరే, వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు, తెలిసి కొంతమంది తప్పు చేసి ఉండొచ్చు, తెలియక కొంతమంది తప్పు చేసి ఉండొచ్చు. ఇక నేను వీళ్ళని వదిలేస్తే నరకానికి పోతారు కదా, నశించిపోతారు. కాబట్టి ఒక్క వ్యక్తి కూడా నశించిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా సరే నన్ను నమ్ముకుంటే అందరిని రక్షించేద్దాం, అందరిని క్షమించేద్దాం, అవసరమైతే అందరికి రావాల్సిన శిక్ష కూడా నేనే పొందేద్దామని యేసు ప్రభు పెద్ద మనసుతో ఆలోచన చేసుకొని దూరదృష్టితో మొదటిసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. కాబట్టి మొదటి రాకడ ద్వారా మానవ జాతి మొత్తానికి రక్షణ పొందే అవకాశం వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరైనా రక్షణ పొందొచ్చు. ఏమంటే నన్ను కూడా క్షమిస్తాడా దేవుడు? ఎస్, నిన్ను కూడా క్షమిస్తాడయ్యా. అయ్యా నేను దుర్మార్గుడిని సార్, నిన్ను కూడా క్షమిస్తాడు. అమ్మా నేను పనికి మాలిన దాన్ని, నిన్ను కూడా క్షమిస్తాడు. అసలు ఎవరిని వద్దనే క్వశ్చనే లేదు. దేవుడు క్షమించలేనంత పాపి ఎవడున్నాడు? ఎవడు లేడు. ఆయన దగ్గరికి రావాలే గాని, ఆయన నమ్ముకోవాలే గాని, ఆయన రక్షించటానికి సిద్ధం, రక్షించటానికే మొదటి రాకడ జరిగినది. కాబట్టి ప్రపంచం మొత్తానికి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు యేసుప్రభు వద్దయ్యా అని నువ్వు వెళ్తే తప్ప, నాకు యేసుప్రభు వద్దు సార్, నాకు రక్షణ వద్దు, నాకు సువార్త వద్దు, నా తిప్పలు నేను పడతాను అంటే అట్లా నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే గాని యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఆయన్ని నమ్మితే నరకానికి వెళ్ళాల్సిన ప్రసక్తే లేదు. ఒక్క వ్యక్తి కూడా నరకానికి వెళ్లకుండా ఆయన మొదటి రాకల్లో వచ్చి ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇంతవరకు అర్థమైపోయింది కదా? ఒక పేరా ఓకే. ఇప్పుడు రెండవసారి మళ్ళీ వస్తానంటున్నాడు. మొదటిసారి వచ్చి వెళ్ళినటువంటి ఆయన రెండవసారి మళ్ళీ వస్తానంటున్నాడు. మళ్ళీ రెండవసారి ఏంటి సార్ ఈ డ్యూటీ? మొదటిసారి రక్షించాడు అంటున్నారు కదంటే, ఇప్పుడు రెండవసారి ఏం చేస్తాడు? ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరెవరైతే ఆయన్ని నమ్ముతారో, ఎవరెవరైతే ఈ రక్షణ భాగ్యం పొందుకుంటారో, బుద్ధి మార్చుకుంటారో, జీవితం మార్చుకుంటారో, అలవాట్లు మార్చుకుంటారో, ఈ మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఈ బాప్తీసం తీసుకొని విశ్వాసులుగా జీవిస్తారో, వీళ్ళందరినీ భూగ్రహం మీద నుంచి ఖాళీ చేపించేసి పరలోకం తీసుకెళ్ళిపోదామని, మరొక నూతన స్థలంలోకి తీసుకెళ్తానికి రెండవసారి రాబోతున్నాడు. దానికి మనోళ్ళు రెండవ రాకడ అని పేరు పెట్టారు. ఎంతవరకు క్లియర్ అయిపోయిందా? ఏ మొక్క కా మొక్క అంటే మనకు డౌట్ ఉండకూడదు. ఎల్కేజీ పిల్లోడిని అడిగినా చెప్పాలి. అలాగ మనం మెసేజ్ వాళ్ళ బుర్రలోకి పంపించాలా. నేనేదో గొప్ప కోసం చెప్పుకుని వెళ్తే ఉపయోగం ఉండదు. మెసేజ్ వాళ్ళ మైండ్లో పంపాలా. కాబట్టి మొదటి రాకుడు అందరిని రక్షిద్దామని వచ్చాడు, ఎయిర్పోర్ట్లు అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రక్షిస్తానే ఉన్నాడు జనాల్ని ప్రభు. రెండవ రాకుల్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇక రక్షించే పని ఆపేసి, అర్థమైందా? ఆయన రెండవ రాకుల్లో వచ్చాడంటే రక్షించే పని ఆపేస్తాడు, ఆపేసి రక్షించబడ్డ వాళ్ళు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు. అంతటితో పని అయిపోయింది కదా. సో ప్రపంచం మొత్తం మీద ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళందరిని ఫిల్టర్ చేసేసి, వాళ్ళందరిని ప్రత్యేకించుకొని, ఇంకోళ్ళని భూమి మీద ఉండనీయకుండా వాళ్ళకి సపరేట్గా మరొక లోకానికి తీసుకెళ్తానికి యేసు ప్రభు రాబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు తన రాకుల్లో వస్తే కొన్ని కోట్ల మంది ఒకేసారి కనిపించుకుంటూ వెళ్ళిపోతారు. అది పగలైద్దో రాత్రి అయిద్దో మనం చెప్పలేం. ఆయన ఒక గడిలో వస్తాడు, ఒక రెప్పపాట్లో వస్తాడు. ఎస్, ఆ టైంలో మనం నిద్రలో ఉండొచ్చు, మెలకుగా ఉండొచ్చు,
డ్యూటీలో ఉండొచ్చు, బాతుల్లో ఉండొచ్చు, ఫోన్ చేస్తుండొచ్చు, లేక బస్సులో ఉండొచ్చు, లేకపోతే పొలంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అదొక రోజు, అదొక రోజు. రేపు చెప్తా వివరాలన్నీ. అదొక సెకండ్, ఒక రెప్పపాటులో యేసు క్రీస్తు రెండవ రాకడలో పరలోకముల నుంచి బయలుదేరి మధ్యాకాశానికి చేరుకోబోతున్నాడు. ఆ టైం దగ్గరికి వచ్చింది. ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ భూ అని ఒక్కసారి బోర ధ్వనించిందంటే భూలోకములో ఉన్న సంఘం మొత్తం కనపడకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చాడు అంటే, బోర ఓదబడింది అంటే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, సంఘము ఎత్తబడి పైకి వెళ్ళిపోతుంది. సంఘం అనగా రక్షణ పొందిన మొత్తం కలిసి వెళ్ళిపోతారు. నిజమైనటువంటి మారు మనసు పొందుంటే, పాప క్షమాపణ పొందుంటే, జీవితాన్ని మార్చుకొని ఉంటే, ఆయనకి ఇష్టంగా నువ్వు జీవిస్తా ఉంటే, ఆయన ఏదో ఒకరోజు వస్తాడు. రెండవ రాక రాదు అనుకోగాకండి, ఖచ్చితంగా వచ్చింది. ఒకవేళ ఆలస్యం అవుతుంది అనుకోగాకండి, ఆలస్యమైతే అవ్వచ్చు, ఆ మర్మం ఆయనకి తెలుసు. ఆలస్యమైనప్పటికీ ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆ రోజు వస్తుంది, బూర ఊదబడుతుంది, సంఘము ఎత్తబడి ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఎక్కడోళ్ళు అక్కడ ఒక రెప్పపాట్లు వెళ్ళిపోతారు అంతే. కూర్చున్నవాడు కూర్చున్నట్టే, పొనుకున్నవాడు పొనుకున్నట్టే, నడుస్తున్నవాడు నడుస్తున్నట్టే, పొలములో వాడు పొలములోనే, ఇంట్లో వాడు ఇంట్లోనే, డ్యూటీలో వాడు డ్యూటీలోనే, నిద్రలో వాడు నిద్రలోనే, ఒక్క రెప్పపాట్లో రైనా ఈ మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని ఈ భూలోకాన్ని వదిలిపెట్టి ఈ మానవ జాతిని వదిలిపెట్టి పైకి వెళ్ళిపోతారు. దానికోసమే ఇప్పుడు బైబిల్. ఈ బైబిల్ అంతా దేనికంటే, ఈ సంఘం ఎందుకు, ఈ సభలు ఎందుకంటే, ఒకరోజు రాకడ రాబోతుంది నానా. ఒకరోజు ఆయన వస్తాడయ్యా. ఆయన వచ్చినాడు, బోరుతాడు. ఈ బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. అది సంఘం భూలోకంలో ఉండాల్సిన అవసరం లేదు. సంఘం ఎక్కడ మట్టిలో ఉండాల్సిన అవసరం లేదు. మట్టి కొట్టుకుపోవాల్సిన అవసరం లేదు. చావాల్సిన పని లేదు. మట్టిలో కలిసిపోవాల్సిన పని లేదు. సంఘము పాపుల మధ్య ఉండాల్సిన పని లేదు. సంఘం మరణం లేదు సంఘానికి. ఒక్కరోజు సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. అందుకని ఈ లోపు మనం ఏం చేస్తున్నామంటే, ఈ రెండవ రాకడ వచ్చే లోపు సంఘంలో చేరే వాళ్ళు మొత్తాన్ని చేరమని చెబుతున్నాం. అది అసలు సంగతి. బాబు రెండోసారి ఆయన వస్తున్నాడయ్యా, చాలా సీరియస్ గా వస్తున్నాడు, టైం దగ్గరికి వచ్చింది, ఆయన బోరూతాడు. బోరూదినప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది. ఇక్కడ ఎవడు ఉండడో, మొత్తం ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ మనుషులందరిని వదిలేసి వెళ్ళిపోతారు. ఈ మరణం ఉండదు, ఈ మట్టి శరీరాలు ఉండవు, మహిమ శరీరాలతో దేవదూతలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ఎత్తబడే సంఘంలో ఉండటానికి మీరు వస్తారా, రండి అని చెప్పడానికే ఈ సభలో. ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు కూడా ఉండాలనుకుంటే, ఇక్కడ చావకుండా, ఇక్కడ మరణించకుండా, లేదా నరకానికి వెళ్లకుండా, ప్రభు ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి, ఆ ఎత్తబడే సంఘములో నేను కూడా ఉండాలి అనుకుంటే, ఈ లోకంలో ఉండగానే సెట్ అవ్వాలి. ఈ లోకంలో ఉండగానే మన జీవితాన్ని మనం సెట్ చేసుకోవాలి. మారు మనసు పొందలేదా, పొందు. పాప క్షమాపణ పొందలేదా, పొందు. బాప్తిసం తీసుకోలేదా, తీసుకో. పరిశుద్ధాత్మ పొందుకోలేదా, పొందుకో. చర్చికి రాకుండా గాలికి తిరుగుతున్నావా, ఇక నుంచి మొదలుపెట్టి చర్చికి రావడానికి. ప్రతి ఆదివారం చర్చికి రా, ఆరాధనలో పాల్గొను, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, పరిశుద్ధంగా జీవించు, బ్రతుకు మార్చుకో. అలాగ నువ్వు సిద్ధపడి రేపు ఎత్తబడే సంఘంలో వెళ్ళిపోవటానికి రెడీ అయిపో. అది చెప్పేది. అదండి చెప్పేది సింపుల్ గా. ఇందులో ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిద్ది, బోర ఓదబడిద్ది, సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిద్ది. అప్పుడు భూలోకానికి సంఘానికి సంబంధం లేదు. అలాగే మిగిలినటువంటి మనుషులకి సంఘానికి సంబంధం లేదు. సంఘం ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ మనుషులతో ఉండాల్సిన పని లేదు. ఎక్కడ చావాల్సిన పని లేదు. పాపం చేయాల్సిన పని లేదు. మట్టిలో కలిసిపోవాల్సిన పని లేదు. ఆ రాకడ వచ్చిందంటే సంఘం సపరేట్గా వెళ్ళిపోయింది అనమాట. ఆ సంఘాన్ని తీసుకెళ్తానికే ఆయన వస్తున్నాడు. అందుకని బైబిల్లో నేను త్వరగా వస్తున్నానని చెప్పి చాలా సార్లు ప్రభు చెప్పాడు. ఉదాహరణకి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వచ్చారు అనుకోండి మీరు, బైబిల్లో చివరి అధ్యాయం. ఆ చివరి అధ్యాయంలోనే నేను త్వరగా వస్తానని చెప్పి 3 సార్లు చెప్పాడు. ఒకసారి చెబితే చాలు, మన బుర్రకు ఎక్కదని ఒకే అధ్యాయంలో ముచ్చటగా 3 సార్లు చెప్పి వెళ్ళండి, నేను త్వరగా వస్తాను రా బుద్ధి లేనోడా అని. ప్రకటన 22:7, 22:12, 22:20,
ఒకే అధ్యాయంలో బైబిల్ ముగింపులో ఇదిగో ఏయ్ ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను అంతే. వస్తావా రా, ఉంటావా ఉండు అంతే. మూడో మాట లేదు. వస్తానంటే రా తీసుకెళ్తా, ఉండి చేస్తానంటే ఉండు, చేసేదేమి లేదు. నేను మాత్రం త్వరగా వస్తున్నాను, అది సంగతి. నేను త్వరగా వస్తున్నాను, వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోతాను. నువ్వు కూడా వస్తానంటావా రా, ఉంటానంటా ఉండు, నేనేం చేస్తాను. మొదటిసారి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టేలేనాయా, ఇంకేం చేయమంటావు. నీ కోసం ప్రాణం పెట్టేసాం, అయిపోయింది. నీ కోసం రక్తం కార్చేసాం, బలైపోయాం. ఏంటే నీ కోసం తగ్గించుకున్నాం, నీ పాపాలని క్షమించబడాలని ఆలోచన చేశాం, నీకు రావాల్సిన శిక్ష కూడా రాకుండా తీసి పడేసాం, అన్నీ చేసి పడేసాం. మొదటి రాకల్లో అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఇప్పుడు రెండవ రాకల్లో నువ్వు వస్తానంటావా రా తీసుకెళ్తాం. లేదులేండి ఇక్కడే ఉంటాను సార్, ఇక్కడే చేస్తాను సార్, ఇక్కడే మట్టిలో కలిసిపోతానండి, ఈ మురికిలోనే ఉంటానండి, లేకపోతే ఇక్కడే ఉండి చచ్చి నరకానికి పోతానంటే ఎవడేం చేయలేడు, ఎవడిష్టం వాడిది. క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు వాక్యం. కాబట్టి ఎందుకులే సార్, జరిగింది ఏదో జరిగిపోయిందిలే, ఇక్కడి నుంచి మనసు మార్చి చేసుకుంటాం, వచ్చేస్తామంటే రండి. సో ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకల్లో వచ్చి ఊర ఊది సంఘం మొత్తాన్ని తీసుకెళ్దామని ప్లాన్ వేసుకున్నాడు. చాలా సీరియస్ గా ఉన్నాడు. అక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 3 సార్లు ముచ్చటగా నేను వస్తానని చెప్పేసాడు. బైబిల్ మూసేసాడు, అయిపోయింది దాని గొడవ. బైబిల్ కూడా మూసేసాడు, అయిపోయింది. నేను త్వరగా వస్తానని చెప్పేశాడు, ఇంకంతే. నమ్మినోడు నమ్ముతాడు, పోయినోడు పోతాడు. నువ్వు రావాలనుకుంటే రావడమే. నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలండి, ఆ ఎత్తబడే సంఘంలో ఖచ్చితంగా నేను కూడా ఉండాలి. ఏడంటం ఎందుకు, ఏడుండి నరకానికి వెళ్తాం అవసరమా, ఏడుండి నశించిపోవటం అవసరమా, కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. అంతేగాని మాకు చెప్పలేదు సార్, అసలు ఎంత క్లియర్గా ఎవడు చెప్పాడు సార్, చెబితే మేము కూడా జాగ్రత్త పడేవాళ్ళం కదా సార్ అన్నాం అనుకోండి, ఎవడేం చేయగలిగింది ఏమి లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో ప్రసంగం చెప్పారు కానీ ఈ టైపులో చెప్పలేదండి. ఇదేదో కొత్త వెరైటీ ఉందంటే కొత్త వెరైటీగా ఉండేది, మరి కొత్త నిబంధన. కాబట్టి ఆయన వచ్చేలోపు నువ్వు రెడీగా ఉన్నావు అనుకో, చక్కగా తీసుకెళ్తాడు, పని అయిపోయింది. చేసిన తప్పు లేదో, చేసిన వరకు చేసావు చాలు. తెలిసి చేసావో తెలియక చేసావో అంతేనా, చేసిన వరకు చేసావు, ఆ గొడవ వదిలే. నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావో, అన్యుడిగా ఉన్నావో, పాపంలో ఉన్నావో, లేదా దురసనాల్లో ఉన్నావు, ఎట్టున్నా పర్లా, మొత్తం దెబ్బతో క్షమించేస్తాడు, పని అయిపోయింది. ఆ గొడవ వద్దు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నువ్వు మారతావా మారవా చెప్పు. ఇవన్నీ ఎందుకు, ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధం, జరిగిన మొత్తం క్షమించేస్తాడు. ఇక అవి పట్టించుకోడు ఆయన, వాటిని గుర్తు చేసుకోడు. ఇక నీకు ఏ శాపం లేదు, ఏ కీడు లేదు, ఏ నరకం లేదు, జరిగిన వరకు జరిగిపోయింది. నాకు రక్షణ కావాలనుకుంటే నువ్వు రెడీగా ఉండు, నువ్వు సిద్ధపడు. ఈ లోపు నువ్వు చక్కగా భక్తి చేసుకుంటా ఉండు, చక్కగా ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని, ఆరాధన చేసుకుంటా, పాస్టర్ గారు నడిపించిన మార్గంలో నడుచుకుంటా నువ్వు పరిశుద్ధంగా బ్రతుక్కో, బుద్ధి తెచ్చుకొని. ఏదో ఒక రోజు వస్తాడు, వెళ్ళిపో. ఇది ప్రపంచానికి మనం చెప్పాల్సింది. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు రెండవ రాకల్లో వచ్చాడంటే అవుట్, ఆయన బోర ఊదాడంటే సంఘం దెబ్బకి ఎత్తబడి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఎత్తబడే సంఘం గురించి ఈ రోజు రేపు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నేను లోపలికి వస్తున్నా, సెంటర్ పాయింట్లోకి వచ్చేస్తున్నా. ఇప్పుడు మరి రెండవ రాకలో వచ్చినప్పుడు, బోర ఊదబడినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు చాలా డౌట్లు వస్తాయి, చాలా వస్తాయి డౌట్లు. ఈ రోజు రేపు ఈ డౌట్లు మొత్తం క్లియర్ అవుతాయి. మీకు కొన్ని సంవత్సరాల నుంచి మీ మనసులో ఉన్న డౌట్లు, మీకు అర్థం కాని విషయాలు, మీకున్న అనుమానాలు మొత్తం క్లియర్ అయిపోతాయి. అందుకని జాగ్రత్తగా వినాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం ఆలోచిద్దామంటే, యేసుక్రీస్తు రెండవ రాకల్లో వచ్చి బోర ఊదినప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది అన్నాం కదా. ముందు చనిపోయిన వాళ్ళు గొడవ చూద్దాం, వాళ్ళ సంగతి తేల్చేద్దాం ఈరోజు. బ్రతుకున్న వాళ్ళ సంగతి రేపు తేలుద్దాం, అంతేనా? సో ఇప్పుడు ఏ బ్యాచ్ దగ్గరికి రండి. ఎవరిల్లో యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయారు. మళ్ళీ నమ్మనోళ్ళ గురించి కాదు, నమ్మకుండా చచ్చిపోయారు చూసారా, మళ్ళీ వాళ్ళది ఇంకో ప్రసంగం అయింది, అటు వెళ్తా. మళ్ళీ నమ్మకుండా చనిపోయారు ఇప్పుడు చాలా మంది, వాళ్ళ గురించి సపరేట్ ఇంకొక మెసేజ్ ఉంది. ఇప్పుడు మనకు 2 మెసేజ్లు కాబట్టి జాగ్రత్తగా నమ్మి చచ్చిపోయిన వాళ్ళు ఎవరని చూద్దాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానమైన దినం మొదలుకొని, అర్థమైందా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. ఓకే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2025 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తం మీద యేసు ప్రభుని నమ్ముకొని కొన్ని కోట్ల మంది చచ్చిపోయి ఉంటారు. అంతేగా? ఆనాడు అపోస్తులు కావచ్చు, ఆ మిషనరీలు కావచ్చు, ఆ భక్తులు కావచ్చు, ఈ 2000 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తం మీద మనం ఆలోచిస్తే కొన్ని కోట్ల మంది చనిపోయి ఉండవచ్చు. కొంతమంది చిన్నపిల్లలుగా ఉండి చనిపోయి ఉంటారు, కొంతమంది ముసలోళ్ళు చనిపోయి ఉంటారు, కొంతమంది పాస్టర్లు చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు.
మిషనరీలు చనిపోయారు, భక్తులు చనిపోయారు, వీళ్ళందరూ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు కూడా చచ్చిపోతారు, ఇంకా చాలా మంది రేపు కూడా చనిపోతారు. అయితే యేసు ప్రభుని నమ్ముకొని చచ్చిపోతే అతని స్పెషల్ ఏంటి అది తెలిస్తే ప్రపంచం మొత్తం మారిపోయిందండి. అది చెప్పాలి ఇప్పుడు మనం. యేసు ప్రభుని నమ్ముకోనిగా నువ్వు చనిపోతే, నువ్వు కరెక్ట్ గా ఉండి చనిపోతే, అటు ఇటు ఉంటే కాదు, కరెక్ట్ గా భూలోకంలో కరెక్ట్ గా ఉండి నీ మనసు మార్చేసుకొని, బుద్ధి మార్చుకొని, గుణం మార్చుకొని, ఒక మంచి విశ్వాసిలాగా, ఒక మంచి ప్రవర్తన కలిగి, భక్తి కలిగి యేసు ప్రభువులో ఉండి నువ్వు చనిపోయావు అనుకో, ఏమైందో తెలుసా నీకు? అసలు ఎంత మంచి భవిష్యత్తు ఉందో నీకు తెలుసా? అసలు ఎప్పుడైనా ఆలోచించావా? ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో, నీ వయసులో ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఈ ప్రశ్న వచ్చిందా నీకు? ఇప్పుడు చెప్తా క్లియర్గా. యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయాడు ఎంత గొప్పోడు సార్. ఒక వ్యక్తి రక్షణ పొంది చచ్చిపోతే, బాప్తీసం తీసుకున్నాక చచ్చిపోతే అతడు ఎంత గొప్పోడంటే, అతడు అడుక్కునేవాడైనా మినిస్టర్ కంటే, కలెక్టర్ కంటే గొప్పోడు. దేవుని స్తోత్రం. కొట్టో గట్టిగా చెప్పడంలో హల్లెలూయా, ఏయ్ హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాక కానీ చచ్చిపోతే, అతడు బాగా పరిశుద్ధంగా బ్రతికాడండి, చచ్చిపోయాడండి. ఇక అతని వ్యవహారం ఎట్టుండిద్దో తెలుసా? ఇప్పుడు చెప్తా మీకు. ఒక వ్యక్తి అతడు గుడిసిలో ఉన్నా, అడుక్కునేవాడైనా, పేదవాడైనా, పిచ్చోడైనా, పేదోడైనా యేసు ప్రభువులో ఉండి చావాలి, రక్షణ పొంది చావాలి, బాప్తీసం తీసుకొని చావాలి, ఆరాధన చేసుకునేవాడిగా ఉండి చచ్చిపోవాలి. అప్పుడు ఉండిద్దండి భవిష్యత్తు. అది లేకుండా ఇక్కడ నువ్వు కోట్ల రూపాయలు సంపాదించినా, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినా, నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, నువ్వు దేనికి పనికిరావు. చస్తే దేనికి పనికి రాకుండా పోతావు. అందుకని చావక ముందే బాప్తీసం తీసుకొని చావాలి, రక్షణ పొంది ఉండాలి. ఏ టైంలో మరణం వస్తుందో మనకు తెలియదు కాబట్టి, మన జీవితంలో ఎప్పుడు చివరి రోజో మనకు తెలియదన్న సంగతి కూడా మనకు తెలుసు. అలాంటప్పుడు రక్షణ పొంది చనిపోతే అసలు ఎలా ఉండిద్దంటే, ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను, మీకు మత్తిపోయిద్దనమాట. ఒక్కసారి ఊహించుకుంటా ఉంటే, ఓరే ఎంత ఉందంట్రా, ఓరే ఓరే ఏంట్రా అనిపించింది అనమాట. ఇప్పుడు చెప్తాను పాయింట్స్. నెంబర్ వన్, యేసు ప్రభు నమ్ముకొని చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని భూలోకంలో రక్షణ పొందుకొని నీతిమంతులుగా ఉండి క్రీస్తునందు మృతునందిన మృతులుగా ఉంటారో, ప్రభునందు నిద్రించే వారిగా ఉంటారో, ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పమంటారా? గుర్తుపెట్టుకోండి ఒకటే. మొదటి పాయింట్ ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు నమ్ముకొని ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఇక్కడ కళ్ళు మూస్తాడండి. ఊపిరి పోయింది అనుకోండి, కళ్ళలో నుంచో, ముక్కులో నుంచో, నోట్లో నుంచి ఊపిరి పోయింది. ఓకే, ఇంకా అతడు చనిపోతాడు, ఆమె చనిపోయింది. ఇక చనిపోయిన వెంటనే మనం ఏం చేస్తాం? శవం అని చెప్పి లోపు ఏసీలో పెట్టో, అదే దాంట్లో పెడతారు కదా, బాక్స్లో పెట్టో, లేకపోతే ఐస్ పెట్టి ఏదో ఒకటి ఏడుస్తూ ఉంటాం. ఏమి జరుగుతుందో తెలిసిన, యేసుక్రీస్తు నమ్ముకొని ఒక వ్యక్తి ఈ లోకములో చనిపోయి వస్తే, ఇతడు చనిపోయిన వెంటనే ఇతని ఆత్మని ఊరేగించుకుంటా తీసుకెళ్తానికి, రిసీవ్ చేసుకోవటానికి, గౌరవించటానికి దేవదూతల బృందం ప్రత్యేకంగా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మర్మం అంటే ఇది ప్రియులారా, గొప్ప సత్యం అంటే, ఒక బిడ్డ యేసుక్రీస్తు నమ్ముకొని లోకాన్ని వదిలిపోతా ఉంటే, అంటే మనకు తెలియక మనం ఏడుస్తాం అనుకోండి, ఏదో శరీరంతో ఉన్నాం కనుక, మన ప్రేమలో మన బంధాలు మనకున్నాయి కనుక ఏడుస్తాం. కానీ ఆ వ్యక్తి ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. ఆత్మ బయటికి వెళ్ళేటప్పుడు కళ్ళు మూస్తాడు, లేకపోతే ఊపిరి పోతుంది అనుకోండి, వెంటనే మళ్ళీ కళ్ళు తెరబడతాయి. ఒక్క క్షణమే కళ్ళు మూస్తాడు, ఊపిరి పోయిద్ది, కళ్ళు తెరుస్తాడు. వెంటనే ఏం జరిగింది తెలుసా? దేవదూతలు రైవని చెప్పి పరిగెత్తుకుంటా బ్యాచి ఈ ఆత్మను తీసుకుని వెళ్ళటానికి వస్తారన్నమాట. ఆ ధన్యత ఒక క్రైస్తవుడికి తప్ప ప్రపంచంలో ఎవ్వడికి లేదు. ఒక రాజు గారు చచ్చిపోతే ఎవడో పట్టించుకోరు. ఇక్కడ ఒక మినిస్టర్ గారు చనిపోతే ఎవడో పట్టించుకోరు. ఒక జమీందారు, ఒక బిజినెస్ మ్యాన్, లేకపోతే ఎవరైనా సరే, ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే సినీ యాక్టర్, లేకపోతే కోటీశ్వరుడు, ఎవడన్నా చనిపోనివ్వండి. ఒకవేళ భూలోకంలో గొప్పలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, లేక బ్రహ్మాండంగా జ్ఞాపకార్థ కోటాలు తరిగించవచ్చు, కానీ చనిపోయినాక దిక్కులేనుడైపోతాడు ప్రతి వ్యక్తి. చనిపోయిన తర్వాత ఎవ్వడు నిన్ను పడుచుకోడు. అదే ఒక యేసుక్రీస్తు నమ్ముకొని నువ్వు క్రైస్తవుడుగా ఉండి బాప్తీసం తీసుకొని, అయ్యా నేను మంచి విశ్వాసిగా ఉన్నాను సార్, నేను ఒక మంచి యవనస్తుడుగా ఉన్నానండి, లేక మంచి ముసలి ప్రాయంలో ప్రభు నమ్ముకొని చనిపోయినంటే, నువ్వు చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి ఆత్మను తీసుకుని వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రియులారా, పరలోకంలో కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారు.
వాళ్ళకి రకరకాల డ్యూటీలు ఉంటాయి అన్నమాట. దేవదూతలకు డ్యూటీస్ ఉంటాయి. యుద్ధాలు చేసే దేవదూతలు వేరు, ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవదూతలు వేరు, తర్వాత వర్తమానాలు తీసుకొచ్చే దేవదూతలు వేరు, ఆరాధన చేసే దేవదూతలు వేరు. గుర్తుపెట్టుకోండి. ఇలాగా దేవదూతల గురించి థియాలజీ, దేవదూతల శాస్త్రం ఉండేది సపరేట్గా. దేవదూతలు కొన్ని కోట్ల మంది ఉంటారు, వేరు వేరు డ్యూటీలు ఉంటాయి. అందులో సపరేట్గా ఒక బ్యాచ్ వాళ్ళకి. ప్రపంచంలో యేసు ప్రభుని నమ్ముకొని ఎవడు చచ్చిపోయినా సరే వాళ్ళని తీసుకెళ్లే డ్యూటీ బ్యాచ్ ఒకటి ఉండేది. ప్రపంచం మొత్తం మీద ఒక దేవుని బిడ్డ ఎక్కడ చచ్చిపోయినా సరే 24 గంటల్లో ఏ టైంలో చచ్చిపోయినా, ఏ ఊర్లో చచ్చిపోయినా, ఏ వయసులో చచ్చిపోయినా సరే అతని ఆత్మను తీసుకెళ్తానికి 24 గంటలు దేవదూతల డ్యూటీ సపరేట్ ఉంది. ఎందుకంటే ప్రతి నిమిషం చచ్చిపోతాను ఏమంటారు ప్రపంచం మొత్తం మీద. ప్రతి నిమిషానికి కొన్ని వందల మంది, వేల మంది క్రైస్తవులు కూడా చచ్చిపోతూనే ఉంటారు. ముసలోళ్ళు చచ్చిపోయేవాళ్ళు, అనారోగ్యంతో చచ్చిపోయేవాళ్ళు, హతసాక్షులుగా చనిపోయేవాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు కదా. సో చనిపోయినోడు చనిపోయినట్టుగా ఈ వ్యక్తి కానీ యేసు ప్రభు నమ్ముకొని చనిపోయాడా, సూపర్. ఈ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో ఉందా, ఏయ్ అదిరిపోయింది. ఇక బాప్తీసం తీసుకున్నాడా, తీసుకున్నాడు సార్. బైబిల్ ప్రకారం నడిచాడండి. భక్తి చేశాడండి. ఇక దిగులేదు. ఇక అతడు చనిపోతే ప్రతి నిమిషం ప్రపంచంలో ఎవరైతే దేవుని నమ్ముకొని చనిపోతున్నారో వాళ్ళు ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే మళ్ళీ కళ్ళు తెరుస్తారు. వెంటనే దేవదూతలు వచ్చి ఆ ఆత్మను తీసుకొని ఊరేగించుకుంటూ వెళ్ళిపోతారు. ఆకాశ వీధుల్లో వీణలతో, వాయిద్యాలతో ఆ వ్యక్తి ఆత్మను ఊరేగించుకుంటూ పోతా ఉంటే అప్పుడు అనిపించింది ఆ వ్యక్తి క్రైస్తవుడంటే వీడురా, క్రైస్తవుడంటే సింహం రర్రై, క్రైస్తవుడంటే రాజురా అని తెలిసిద్ది అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు నమ్మరంటే ఎవడు నమ్మడా, ఎస్సీ వాడు దేవుడు మాకెందుగా, అమెరికా దేవుడు మాకెందుకు, తక్కువ కులవాడు దేవుడు మాకు, చస్తే తెలిసిద్ది ఎవడెవద్దని. ఇప్పుడుగా తెలిసేది. ఇక్కడ ప్రాణం పోతే ఒక్క నిమిషంలో అర్థమైపోయింది స్టోరీ. కళ్ళు మూసిన వెంటనే తెలిసిద్ది స్టోరీ. మన బ్రతుకేంటో తెలిసిపోయింది అన్నమాట. కాకపోతే ప్రపంచానికి తెలియదు కాబట్టి చెప్పేవాడు కూడా సరిగా చెప్పక, వినేవాడు సరిగా వినక, నమ్మక ఈ ప్రపంచం ఇప్పటికీ ఈ టైపులో తయారైంది. ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా దిక్కులేని స్థితిలోకి వచ్చింది. ఎందుకంటే చెప్పేవాడు క్లారిటీగా చెప్పాలా, వినేవాడు కూడా చక్కగా వింటేనే కదా పని జరిగేది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని ఒక వ్యక్తి చనిపోతే అతనికి ఏమీ దిగులు లేదు. ఏ వయసులో చచ్చిపోయినా, ఎక్కడ చచ్చిపోయినా ఏం పర్లా. ఎందుకంటే అతడు రక్షణ పొందాడు సార్. అతనికేంటి గొడవ, అతనికేంటంట బాప్తీసం తీసుకున్నాడు, చక్కగా బల్లో చేయించాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, వాక్యం ప్రకారం జీవించాడు. బ్రతికినప్పులే సచ్చినప్పులు ఏంటంటే ఇప్పుడు చనిపోయాడు, ఇక్కడ కళ్ళు మూసేశాడు, వెంటనే వాళ్ళు కళ్ళు తెరిచేశాడు. ఆల్రెడీ దేవదూతలు 24 hours డ్యూటీలో ఉన్నారా. 24 hours డ్యూటీ. ప్రపంచంలో 24 గంటల్లో ప్రతి నిమిషం ప్రపంచంలో ఎంతమంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ మొత్తాన్ని దేవదూతలు వచ్చి చక్కగా పలకరించి, గౌరవించి, ఊరేగించుకుంటా, వీణలాయించుకుంటా, వాయిద్యాలతో చక్కగా మధ్యాకాశంలో ఆకాశ వీధుల్లో వాళ్ళని తీసుకెళ్తా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక అడుక్కునే క్రైస్తవుడు ఊరేగించుకుని తీసుకెళ్తాడు దేవదూతలు. కానీ కోటీశ్వరుడు చచ్చిపోతే అతడు క్రైస్తవుడు కాకపోతే ఎవడూ పట్టించుకోడు. యేసు ప్రభు నమ్మకుండా కానీ చచ్చేవంటే అవుట్టిక. బ్రతుకున్నంత సేపే ఈ చెత్త అంతా, ఈ గొప్పలో, ఈ డబ్బులు, ఈ ఆస్తులు, ఈ కులాలు, ఈ పదవులో, ఇదంతా కూడా నువ్వు బ్రతుకున్నంత సేపు మాత్రమే. ఈ 70-80 సంవత్సరాల వరకు ఓకే, మేమేం కాదంటలా. మా కులం గొప్పండి, మా కులం గొప్పండి, ఓకే. తర్వాత కులంగా దాని వ్యవహారం అయిపోయింది. నేను డబ్బు ఉందండి, నాకు పదవి ఉందండి. నీ కులాలు, పదవులు, డబ్బులు, తెలివితేటలు మొత్తం కూడా ఎంతకాలం అంటే నువ్వు చచ్చిపోయేంతవరకు, అంతవరకు నీకు ఉపయోగపడతాయి. అది మేము ఒప్పుకుంటాం, ఓకే. కానీ నువ్వు చనిపోతావే, ఒక్క క్షణం తర్వాత నీకు కళ్ళు తెరవబడతాయి. ఒక్క క్షణమే కళ్ళు తెరవబడతాయి. ఇంక నీకేం అర్థం కాదు. ఇక అప్పుడు అర్థమైపోయింది ఏంటో దిక్కుమాలిన జీవితం అంటారు ఇప్పుడు దాకా జీవించింది నేను. ఎందుకంటే అక్కడ ఎవడు పడుచుకోడు కదా. అసలు నువ్వు చచ్చిపోతే ఎవడు పడుచుకుంటాడు, నీకు భవిష్యత్తు ఏముంది, ఇక తర్వాత ఏం జరుగుతుంది నీకేం తెలుసు. అందుకనే బ్రతికుండగానే నువ్వు బాప్తీసం తీసుకొని రెడీగా ఉన్నావు అనుకో, బ్రతికుండగానే పాప క్షమాపణ పొందుకొని తెలుసో తెలియకో చేసిన తప్పులు మొత్తం ఒప్పుకొని చచ్చిపోయావు అనుకో, గొడవ లేదు. బ్రతికుండగానే జీవితాన్ని మార్చేసుకుంటే, బుద్ధి మార్చేసుకుంటే, అలవాట్లు మార్చేసుకుంటే, చెడు స్నేహాలు మార్చేసుకుంటే, మూఢనమ్మకాలు వదిలేస్తే, ఈ మొత్తం వదిలిపడేసి బ్రతికేవనుకో, నువ్వు చచ్చిపోతే దేవదూతలు తీసుకెళ్తానికి వస్తారు. హల్లెలూయా. సో క్రైస్తవుడి యొక్క జీవితం స్పెషల్ సార్.
మనం ఏంటంటే బ్రతికున్నంత సేపు ఆలోచిస్తున్నాం మనం. ఇదేముందండి, ఒక 70-80 సంవత్సరాలు అంతే కదా, అంతకంటే గొప్ప ఏముంది, లేదు 100 వేసుకో సరే. 100 సంవత్సరాల జీవితం గురించి ఏం ఆలోచిస్తాం చెప్పండి. కానీ అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. కానీ తర్వాత జరిగేది కూడా నువ్వు తెలుసుకోవాలిగా. ఎందుకు రక్షణ పొందాము, ఎందుకు బాప్తీసం, రెండవ రాకడ ఎందుకు, సంఘం ఏంటి, ఇదంతా తెలియాలిగా. ఏదో ఇక్కడ బ్రతికేవరా బ్రతికేవరా సత్యవరా సత్యవరా అంటే దానివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు తెలుసుకో. సో యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వెంటనే అర్జెంటుగా దేవదూతలు పరిగెత్తుకుని వచ్చేస్తారు ముందు. అదే యేసు ప్రభుని నమ్మకపోతే ఎవ్వడు పట్టించుకునేవాడు ఇక్కడ లేడు. చనిపోయిన తర్వాత మినిస్టర్ అయినా అక్కడ పడిపోయి ఉంటాడు, ఎవడో పట్టించుకోడు. కోటీశ్వరుని, జమీందారుని ఎవరిని పట్టించుకోరు, ఎవరికి ఎవడు సహాయం రారు, అంతా దిక్కులేని వాళ్ళు అయిపోతారు. అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది, వాళ్ళు బాధపడతారు. బాధపడ్డ ఉపయోగం మాత్రం ఉండదు. కాబట్టి బ్రతికుండగానే మర్యాదగా మీకు కూడా చెప్తున్నాం, బ్రతికుండగానే చెప్తున్నాం. చచ్చిపోయినాక ఎవరికేం చెప్పలేము అనుకోండి. కనుక బ్రతికుండగానే మేలుకోవాలి. సో నెంబర్ 1, దేవదూతలు వచ్చి చక్కగా తీసుకెళ్ళిపోతాడు. కుమారుడా కుమారి, ప్రభు పంపించాడు నీ తీసుకెళ్ళమని. నువ్వు పలానా పోరుగుడిసిలో ఉండి చచ్చిపోయావా, ఓకే. నువ్వు అడుక్కునేవాడుగా ఉండి చచ్చిపోయావా, ఓకే. పేదరాలుగా ఉండి చనిపోయావా, విధవరాలు కూడా చనిపోయావా, మరి లేకపోతే చాలా అమాయకత్వంగా ఉండి చనిపోయావా, సరే ఎవరైతేమి, ఇదిగో దేవుడు పంపించాడు, రా వెళ్ళిపోదాం. దేవుడు నిన్ను తీసుకెళ్తాని పంపించాడు, రా వెళ్ళిపోదామని చెప్పి ఆ ఆత్మని దేవదూతలు తీసుకెళ్తా ఉంటే అసలు ఎంత బాగుంటుందండి. దేవదూతలే మనల్ని గౌరవిస్తూ ఉంటే, వాళ్లే రిసీవ్ చేసుకుంటే, వాళ్లే సన్మానం చేస్తూ ఉంటే, వాళ్లే ఆకాశ వీధుల్లో ఊరేగించుకుని తీసుకెళ్తా ఉంటే అసలు అది ఎంత గౌరవం అండి. ఈ భూలోకంలో ఎవడకుందా గౌరవం చెప్పండి. దేవదూతలు వచ్చి పలకరించే ఆలోచన, లేక దేవదూతలు ఊరేగించుకుని తీసుకెళ్ళేది ప్రపంచంలో ఎవడకుంది ఈ భూమి మీద? ఎవరికి సాధ్యమైంది? ఎవరికి ఇక్కడ డప్పాలు కొట్టుకోవడానికి పనిచేస్తాం కానీ మనం, ఎక్కడ గొప్పలు గొప్పలు చెప్పుకోవడానికి పనిచేస్తాం కానీ చచ్చినా దేని పనికి వస్తాం మనం. కానీ ఇప్పుడు చచ్చినాక భవిష్యత్తు ఏంటో తెలుసుకోండి. దేవదూతలు చక్కగా ఆ ఆత్మను తీసుకుని వెళ్ళిపోయి ఆ మొదటి ఆకాశం, రెండో ఆకాశంలోకి వెళ్ళిపోయి, మూడో ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆ ఆత్మని పరదేశంలో వదిలేసి వచ్చేస్తారు. అది దేవదూతల డ్యూటీ. అంటే యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని ప్రతిరోజు 24 గంటలు ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చచ్చిపోయినా ఆత్మను చక్కగా తీసుకెళ్లాలి. వాళ్ళు దేవదూతల డ్యూటీ. ఆ ఆత్మను సంతోషంగా వాళ్ళని ఊరేగించుకుంటా, గౌరవించుకుంటా, లేదా చక్కగా ఆరాధన చేసుకుంటా, వేణలతో చాలా హ్యాపీగా తీసుకుని వెళ్ళిపోయి ఆకాశ వీధుల్లో నుంచి తీసుకెళ్ళిపోయి మూడవ ఆకాశములో పరదేశం అని ఒక సపరేట్ స్థలం ఉంది, సీక్రెట్ ప్లేస్, అక్కడికి తీసుకెళ్లి వదిలిపెట్టి రావాలి వాళ్ళని. ఆ పరదేశంలోకి యేసు ప్రభు నమ్మినోడు తప్ప ఎవరికి ఛాన్స్ లేదు. అదర్స్ నాట్ అలౌడ్, ఓన్లీ క్రిస్టియన్స్. అంటే ప్రభువు నమ్మినోళ్ళకు మాత్రమే ఆ స్థలం. ప్రత్యేకంగా అది మూడవ ఆకాశంలో ఉంది. దాని పేరు పరదేశ్, పారడైస్. ఈ పరదేశ్ అనే స్థలం ఏంటంటే ఈ చనిపోయిన ఆత్మలు చక్కగా రెస్ట్ తీసుకోవడానికి, చనిపోయిన ఆత్మలో సంతోషించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అన్నమాట గంతులేస్తారు. ఈ దేవదూతలు ఏం చేస్తారంటే ఈ ఆత్మను తీసుకుని వెళ్ళిపోతా ఉంటే అబ్బా, ఆ ఆత్మకి ఎంతో సంతోషం వేసిద్దంటే, యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఎంత భాగ్యం రా నాకు. భూలోకంలో ఎవడు పట్టించుకోలేదో, ఇంట్లో చెలివేశారు, నన్ను కులంలో చెలివేశారు, బూతులు తిట్టారు, లేకపోతే నన్ను హింసించారు, ఇంత ఘనత వచ్చిందిరా అని అప్పుడు అర్థమైద్ది అతనికి. యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు, నా పరిస్థితి ఏంటి అని ఆ ఆత్మ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, సెన్స్ ఉండిద్ది. ఆ ఆత్మ ఆలోచించుకుంటా ఉంటే ఈ దేవదూతలు తీసుకెళ్ళిపోయి చక్కగా ఆ మూడవ ఆకాశంలో ఆ పరదేశులకు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అమ్మా నువ్వు ఇక్కడ ఉండాలి బాబు, రెండవ రాకడ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇది మీరుండే స్థలం, ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోవాలి. మరి పరలోకం ఎక్కడండి? పరలోకం ఇప్పుడు కాదు నాన్న, తర్వాత చాలా టైం ఉంది. కానీ ప్రస్తుతానికి రెండవ రాకడ వచ్చేంత వరకు ఇక్కడ ఉండాలి మీరు. ఎందుకంటే మీరు భూలోకంలో కష్టపడి వచ్చారు కదా, నిందలు పడి వచ్చారు, దెబ్బలు తిని వచ్చారు, తినకో పేదరికలు ఉండి వచ్చారు, చాలా అవమానం పొంది వచ్చారు, పిచ్చోళ్ళు అనుకున్నారు అందరూ మిమ్మల్ని. అందుకని కొద్దిసేపు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, రెండో రాకడ వచ్చిన దాకా. మళ్ళీ వచ్చి కలుస్తాం మిమ్మల్ని తీసుకెళ్తానికి. అప్పటి వరకు మీరు ఇక్కడ హ్యాపీగా ఉండండి, విశ్రాంతి తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. భూలోకంలో చాలా కష్టాలు పడి వచ్చారు మీరు, తినకొచ్చారు, హింసలు పొంది వచ్చారు, అవమానాలు పొంది వచ్చారు, భర్తతో కొట్టించుకొని, భార్యతో తిట్టించుకొని, కులంలోని చిలివేయబడి, లేకపోతే ఎన్నో హింసలు పొంది, సో అక్కడ జీవితంలో నెమ్మది లేకుండా వచ్చారు కనుక ఇక్కడ కొంతకాలం ఉండండి. పరలోకం వెళ్ళే టైం వచ్చింది, అప్పుడు మళ్ళీ వస్తాం, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం, అప్పటి వరకు మీరు ఇక్కడ ఉండవలేను అని చెప్పి ఆ దేవదూతలో వాళ్ళ పరదేశులు వదిలేసి వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళ డ్యూటీ అదే.
భూలోకంలో ఎవడెవడు ఏ ఊర్లో ఎవడు చచ్చిపోయాడో, ఏ ఇంట్లో ఎవడు చచ్చిపోయాడో, ఏ దేశంలో ఎంతమంది చచ్చిపోయారో 24 గంటలు తీసుకెళ్లే పని వాళ్ళది. ఎందుకంటే ప్రతి నిమిషం చచ్చిపోతానే ఉంటారు దేవుడు నమ్ముకున్న బిడ్డలు. ఎక్కడో వాళ్ళు చచ్చిపోతారు. కనుక ఈ చనిపోవడం మొత్తాన్ని తీసుకెళ్ళిపోవాలేక 24 గంటలు ఇంక వాళ్ళ పని అదే తీసుకెళ్ళటం, ఆ పరదేశంలో వదిలేసి వస్తారన్నమాట. రెండవ రాకడ వచ్చేంత వరకు యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కడు అక్కడ సూపర్గా ఉన్నారు. అక్కడ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు. హల్లెలూయా. అపోస్తలులు మొదలుకొని, మిషనరీలు మొదలుకొని, మన తాత ముత్తాతలు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు, బంధువులు, భక్తులు బాప్తీసం తీసుకుని ఎవడు చచ్చిపోయాడో, యేసు ప్రభు నమ్ముకుని ఎవరు చనిపోయారు వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు. అక్కడ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు. ఒక్కడు కూడా మిస్ అవ్వడం. ఎక్కడికి వెళ్ళా ప్రశాంతంగా ఉన్నారు అన్నమాట వాళ్ళు. వాళ్ళని ఒకవేళ దేవుడు పిలిచి, రే భూలోకానికి వెళ్ళొస్తావా, ఒక 10 సంవత్సరాలు పంపిస్తాను, ఆడ మీ కింద మీ అమ్మ బాధపడుతుంది, వెళ్ళొస్తావా, మీ అమ్మ బాధపడుతుంది వెళ్ళిరారా, లేకపోతే ఇదిగో నీ భార్య చాలా కుమిలిపోతుంది వెళ్ళొస్తావా అని యేసు ప్రభు ఒక అవకాశం ఇచ్చి ఓ 10 రోజులు వెళ్ళిరమ్మని పంపిస్తే, లేక 10 సంవత్సరాలు ఉండి వస్తావా మళ్ళీ అంటే, ప్రభా దయచేసి పంపకాదు ప్రభా, ఇంకెళ్ళను ప్రభా, ఆ మురికిలోకి ఎందుకు ప్రభా, ఎట్టో గట్ట వచ్చాను ప్రభా, వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు కానీ నేను ఎక్కడే ఉంటాను ప్రభా అంటారు. ఒకవేళ చనిపోయిన వాళ్ళకి దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చి, రే వెళ్ళండి, ఒక 5 సంవత్సరాలు వెళ్ళండి, ఒక 10 సంవత్సరాలు వెళ్ళండి, అందరు పలకరించరండి, లేకపోతే మీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు వెళ్ళొస్తారా అని ఒకవేళ ప్రభు అడిగినా, అవకాశం ఇచ్చినా, ఒక్కడు కూడా మళ్ళీ ఇక్కడికి వస్తానండు. మనం ఏడుతుంటాం కానీ వరక వాళ్ళని రమ్మంటే మాత్రం వాళ్ళు రారు ఇక్కడికి. ఎందుకంటే వద్దులే ప్రభా, ఎందుకు మళ్ళీ ఆ భూమి మీదకి, ఎందుకు ఆ పాపిస్ట్ లోకంలోకి, అంత పాపం, అంత శాపం, అంత మురికి, అన్ని అలవాట్లు, చెడు చూపులు, చెడ్డ మాటలు, ఎందుకు ప్రభా, అసహ్యం వేస్తుంది. అక్కడి నుంచి వచ్చాను చాలు ప్రశాంతం. మరి అక్కడ వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళ తిప్పలు పడతారులే ప్రభు, నేను మాత్రం వెళ్ళను. యేసు ప్రభు వెళ్ళమన్నా ఎవడు రాడు ఇక్కడికి. అర్థం చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళని ఎవరినన్నా మిమ్మల్ని చూడటానికి రమ్మంటే, 4 రోజులు ఉండి రమ్మంటే ఒక్కడు కూడా రాడు. ఎందుకంటే భూలోకాన్ని వదిలిపోయిన తర్వాత ఎవడు ఇక్కడికి రావడానికి ఇష్టపడ్డావు. ఎక్కడున్నంత సేపేగా నీ గొడవలన్నీ. ఈ లోకాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళినాక అర్థం చేసుకోవాలా, మహిమ శరీరంతో వెళ్ళిపోయిన తర్వాత, లేక దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత, ఆ పరదేశంలో వదిలేసిన తర్వాత నువ్వు వెళ్ళి రమ్మని బతిలాడినా ఎవరు ఇక్కడికి రారు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన మొత్తం అక్కడే ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఉన్నారు. మొదటి సంవత్సరం నుంచి, రెండో సంవత్సరం నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాల వరకు ఎంతమంది చచ్చిపోయి ఉంటారు చూసుకోండి. ఒకసారి ఊహించుకోండి, ఆలోచించుకోండి. కొన్ని 100 కోట్ల మంది ఉంటారు ప్రజలు. వాళ్ళంతా అక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరినీ దేవదూతలు తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కోసం పరదేశం రెడీగా ఉంది. ఈ పరదేశం అనేది రెండవ రాకడ వచ్చేంత వరకు ఉండిద్ది. రెండవ రాకడ వచ్చినాక పరదేశం ఉండదేక. రెండవ రాకడ వచ్చేంత వరకు పరదేశ్, అది తాత్కాలిక స్థలం. అంటే ప్రస్తుతం చనిపోయిన వాళ్ళు అక్కడ ఉండటానికి, రాకడ వచ్చేంత వరకు ఉండటానికి. అది ఈ లోపు వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకొని సంతోషించడానికి, అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ స్థలం ఉందని మనకెలా తెలుసు? ఈ స్థలం ఉందని మనకెలా తెలుసు? బైబిల్లో ఈ మర్మం ఎక్కడ బయటకు వచ్చిందంటే సిలువలో బయటకు వచ్చింది. అంతకుముందు ఈ స్థలం గురించి కరెక్ట్గా మనకు తెలియదు. కానీ సిలువలో జరిగింది ఒక సంగతి. యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు, అవునా, ఆయన సిలువలో 7 మాటలు మాట్లాడిన టైంలో ఆ రెండో మాట దగ్గర ఒక సందర్భం వచ్చింది. ఆయన రెండో మాట మాట్లాడక ముందు ఏమైంది? 2 దొంగలు ఉన్నారు అక్కడ. అందులో ఒకడు మారాడు. ఆ చనిపోయే టైంలో మారాడు అతను. ఒక దొంగ ఏమో యేసు ప్రభువుని హేళన చేసాడు, రక్షణ వద్దు అనుకున్నాడు, ఈ విశ్వాసాన్ని పట్టించుకోవాలా. కానీ ఓ దొంగకి ఏందో కొంచెం మంచి మనసు వచ్చింది. అతడు యేసు ప్రభు దగ్గర ఏడ్చి పశ్చాత్తాపడి, యేసు అయ్యా నన్ను రక్షించయ్యా, నన్ను క్షమించయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోయ్యా, అయ్యా ఇప్పుడు నేను చచ్చిపోతాను కదయ్యా, మరి చచ్చిపోతే నా గతి ఏంటయ్యా, అయ్యా నన్ను ఒకసారి గుర్తు చేసుకోయ్యా, నేను దుర్మార్గునయ్యా, దొంగనయ్యా, నరహాంతకునయ్యా, ఎట్టోగట్టు నన్ను గుర్తు చేసుకోయ్యా, క్షమించుకొని ఒక దొంగ ఏడుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు సీక్రెట్ బయట పెట్టాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. అంటే నన్ను నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరూ నేను రెండవ రాకడలో వచ్చేంత వరకు అక్కడ ఉండటానికి కొత్త స్థలం ఒకటి ఏర్పాటు చేసి పెట్టాను, సీక్రెట్ స్థలం. ఎందుకు? నన్ను నమ్ముకొని ప్రపంచంలో ఎవరెవరైతే ఉంటారో, ఎవరెవరైతే చనిపోతారో, ఈ చనిపోయిన వాళ్ళు రెండవ రాకడ వచ్చేంత వరకు అక్కడ ఉండటానికి. అదేం పర్మినెంట్గా ఉండేది కాదు. అది పరదేశం అనేది పర్మినెంట్గా ఉండేది కాదు, అది టెంపరీ ప్లేస్. రెండవ రాకడ వచ్చేంత వరకు కొంచెం చాటున ఉండటానికి, ప్రశాంతంగా, హ్యాపీగా, నెమ్మదిగా, కొంచెం ఆత్మ సంతోషంగా ఉండటానికి, అక్కడ ప్రశాంతంగా ఉండటం కోసం ఆ స్థలం ఏర్పాటు చేశాడు దేవుడు. అందుకని ఇప్పుడు ఈ దొంగ ఏడుస్తా, నాకు కూడా రక్షణ కావాలయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను క్షమించయ్యా,
నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోమంటే అప్పుడు యేసుప్రభు చెప్పాడు, నాయన నీలాంటి వాళ్ళ కోసమే, రక్షణ పొందిన వాళ్ళ కోసం పరదేశం అనే ఒక స్థలం ఏర్పాటు చేసి పెట్టాం. కాబట్టి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే ఇప్పుడు చనిపోయిన వెంటనే నువ్వు పరదేశకు వచ్చేస్తావు. దేవదూతలు నేను తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తారు, నీ డ్యూటీ అయిపోయింది. వాళ్ళు వస్తారు, డ్యూటీ చేస్తారు, నేను తీసుకెళ్ళిపోతారని చెప్పాడు. అది సో దాన్ని బట్టి ఇప్పుడు మనకు బైబిల్ ఏమర్థం అవుతుందంటే, యేసు ప్రభు నమ్ముకొని ఎవడన్నా చచ్చిపోతే దిగులు లేదు. వాళ్ళు చిన్న వయసులో చచ్చిపోయినా, ముసలిలో చచ్చిపోయినా, ఎట్లా చచ్చిపోయినా పర్వాలా. కానీ అతడు రక్షణ పొందాడా పొందలేదా, అది మారు మనసు పొందాడా పొందలేదా, బ్రతుకున్నప్పుడు మారు మనసు పొందాడా, మరి చేసిన తప్పులను దేవుడి దగ్గర ఒప్పుకున్నాడా, మరి యేసుప్రభు రక్తంలో కడగబడ్డాడా, మరి బ్రతుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడా, మరి వాక్యం ప్రకారం జీవించగలిగాడా, చేతనైనంత వరకు వాక్యం ప్రకారం జీవించాడా, చర్చికి వచ్చాడా, ఆరాధన చేయగలిగాడా, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగాడా, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఇదంతా అతడు కరెక్ట్గా చేసి చచ్చిపోయాడు అనుకోండి, పోతే పానీయండి, ఆడికి వెళ్తాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఏమైంది? ఒకవేళ మన దగ్గర లేడు కానీ మనకు కనపడ్డ కానీ చక్కగా దేవదూతలు వచ్చేసరి తీసుకెళ్ళిపోతున్నారు, పరదేశంలో ప్రశాంతంగా ఉంటారు అన్నమాట. అది కాబట్టి నువ్వు బ్రతికుండగానే యేసు ప్రభును పట్టించుకోకుండా, పాస్టర్ గారు చెప్పిన మాటలు పట్టించుకోకుండా, చర్చి పక్కన ఉంట గాలికి తిరుగుతా, చర్చికి రాకుండా, ఆదివారం ఆరాధనకు రారా అంటే దరిద్రంగా ఇంట్లో పని ఉంది, పొలం పని ఉంది, వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, చుట్టాలు వచ్చారు, ప్రయాణం ఉంది అన్నావు అనుకో, రేపు నువ్వు సత్యమునకు కంపు కొట్టిపోతావు. ఎవడ పట్టించుకోడు దరిద్రపు మాటలు చెప్తే. అరే చర్చికి రారా బాబు అంటే, ఆదివారం ఆరాధనకు రమ్మంటే చుట్టాలు వచ్చారండి, ఈరోజు సెలవు లేదండి, నాటు వేయాలండి, కోత కొయ్యాలండి. సత్య సమాధిలోకి వెళ్ళి కోత కొత్తావా? చస్తే సమాధిలోకి వెళ్ళి నాటేస్తావా? చర్చికి రమ్మంటే ఆదివారం చర్చకు కొట్టి పొలం వెళ్ళమని ఎవడు చెప్పండి? నీకు చర్చకు కొట్టి వ్యాపారం చేయమని ఎవడు చెప్పాడు? బుద్ధి లేదా? ఆదివారం పెళ్లిళ్ళు, ఆదివారం ఫంక్షన్లో ఈ బుద్ధి లేని క్రైస్తవులు అన్నవాడు ఆదివారం పెళ్లి పెట్టుకుంటారు దరిద్రంగా. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎట్ట కలిసి వచ్చిందో నాకు తెలియదు. ఆరాధన కొట్టి ఈ పెట్టేవాడు ఎట్ట పెడతాడు నాకు అర్థం కాదు. ఆదివారం ఫంక్షన్స్ పెట్టేసుకొని, ఆదివారం పెళ్లిళ్ళు పెట్టేసుకొని చర్చికి వెళ్ళేవాడు కూడా వెళ్ళకుండా జరగొడితే అప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చిద్దా? కలిసి వచ్చిద్దా? ఆలోచించాలండి. అంటే నువ్వు దేవుడిని పక్కన పడేస్తే నిన్ను కూడా తొక్కేస్తాడు. నువ్వు దేవుడిని పట్టించుకోకుండా, సేవకుని పట్టించుకోకుండా, సంఘాన్ని పట్టించుకోకుండా చెత్త తెలివి చేసావనుకో, చావు తెలివిలు చేసావనుకో, పోతావు. ఓ పద్ధతి ఉండాలి, మర్యాద ఉండాలి, వాక్యం ప్రకారం బ్రతకాల. మరి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే రేపు పరలోకం ఎవడిస్తాడరా అనుకోవాలి. మనం మన ఇష్టం వచ్చినట్టు చేస్తే సరిపోద్ది ఏంటి? రేపు చస్తే ఎవడు పడుచుకుంటాడు? చస్తే మీ భర్త వచ్చి తీసుకెళ్తాడా? నీ భార్య వచ్చి తీసుకెళ్ళిద్దా? మీ ఫ్రెండ్స్ వస్తారా? నేను ఎవడు పడుచుకుంటాడు రేపు చచ్చిపోతే? అది నువ్వు ఆలోచించుకోవాలి కదా. వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. ఎప్పుడు తెలుసుకుంటారండి ఇలా? ఈలోపు ప్రసంగాలు చెప్పమంటేనే బయట కథలు చెప్పేసి జోకులు చెప్పేస్తున్నారు, ప్రజలను నాశనం చేసి పడేస్తున్నారు మీటింగుల్లో. ప్రజలకు అవసరమైన వాక్యం కావాలంటే ప్రజలకి అర్థం చేసుకోవాలి వాళ్ళు. అవును కరెక్టే కదరా, ఆయన చెప్పింది కరెక్టే కదరా అనిపించాలి. అది కాబట్టి ఇప్పుడు బ్రతికున్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే సచ్చినాక ఎవడు పడుచుకుంటాడు? నువ్వు బ్రతికున్నప్పుడే కొంచెం దేవుడికి కూడా అవకాశం ఇస్తే దేవుడు కూడా నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు బ్రతికున్నప్పుడేమో నీ బిజీలో నువ్వు ఉండి, నీ పనులు, నీ వ్యవసాయాలు, నీ రాజకీయాలు, నీ డబ్బు సంపాదన, నీ ఇంట్లో, నీ పిల్లలు, నీ పనుల్లో నువ్వు ఉంటే అప్పుడు సచ్చినాక నిన్నెవడు పడుచుకోవాలి? దయచేసి ఇదంతా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆలోచించకపోతే కాలం గడిచిపోయింది. కనుక అర్థం చేసుకోవాలి. నువ్వు బ్రతికుండగానే యేసు ప్రభులో ఉండటానికి మొదలు పెట్టాలా. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఇన్ని సంవత్సరాలు మనం ఏదో మారు మనసు పొందలేదు, అయిపోయింది. ఇప్పుడు మారు. ఇంతకాలం బాప్తీసం తీసుకోలేదు, ఏదో ఇప్పుడు తీసుకో. ఏమైంది? ఇంతకాలం నువ్వు చర్చికి రాలా, చర్చి పక్కనే ఉండవు, చర్చికి రావు, రా, నీ జీవితాన్ని మార్చుకో. ఎందుకంటే రేపు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి నిన్ను తీసుకెళ్లాలంటే కుదరదు. పరదేశంలోకి వెళ్ళాలంటే వ్యవహారం కుదరదు. చచ్చి నాకు ఎవడు పట్టించుకో నిన్ను. అర్థమైందా? ఆ సిలువలో దొంగ చాలా పనికిమాలినోడే, బందిపోడు దొంగ, అర్హంతకుడు, ఇష్టం వచ్చినట్టు జీవించాడు. కానీ ఆ చివరిలో కొంచెం తెలివిగా ఆలోచించుకున్నాడు. అది బ్రతుకు బ్రతికేళ్లే కానీ చివరిలో కొంచెం తెలివిగా ఆలోచించుకున్నాడు. యేసు జరిగింది ఏదో జరిగిపోయిందని కొంచెం క్షమించయ్యా, నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వేదో మళ్ళీ వస్తానంటున్నావు రెండవ రాకల్లో, మళ్ళీ ఏదో రాజ్యం వచ్చింది అంటున్నావుగా, కాబట్టి కొంచెం నన్ను గుర్తు చేసుకో, నన్ను రక్షించు. ఓ పద్ధతిగా మాట్లాడాడు. అందుకని ప్రభు అన్నాడు, నిన్నే కాదు నాన్న, నన్ను ఎంతమంది నమ్ముకుంటారో మొత్తాన్ని రక్షిస్తానయ్యా, అందరిని రక్షిస్తాను, అందరిని క్షమిస్తాను. కాబట్టి ఇప్పుడే నిన్ను అర్జెంటుగా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఏం పర్వాలేదు. నన్ను నమ్మిన వాళ్ళందరి కోసం
చనిపోయినాక వాళ్ళందరిని దాచిపెడటానికి, వాళ్ళందరినీ ప్రశాంతంగా ఉంచడానికి, విశ్రాంతిలో ఉంచడానికి పరదేశు అనే ఒక స్థలం రెడీ చేసి పెట్టి వచ్చాను. అది 3వ ఆకాశంలో ఉంది. అక్కడ అందరూ ప్రశాంతంగా ఉండండి, నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతాం అని యేసుప్రభు చెప్పాడు. వచ్చేప్పటికి ఆయన కూడా చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు. దొంగలిద్దరూ అయిపోయింది. ఓ దొంగోడేం పాతాళానికి వెళ్ళిపోయాడు, ఇంకో దొంగేం పరదేశికి వెళ్ళిపోయాడు. అది తెలుసుకోవాలి బైబిల్. కాబట్టి మనం బ్రతికున్న దాని గురించి ఆలోచించుకోకూడదు. చచ్చినాక చాలా టైం ఉంది. ఎక్కడైతే 78 సంవత్సరాలు, చచ్చినాక కొన్ని లక్షల సంవత్సరాల లైఫ్ మళ్ళీ ఉంది. మరి దానికోసం కూడా కొంచెం ఆలోచించుకోవాలి. మరి బ్రతికున్నప్పుడు నేను దేవుణ్ణి పట్టించుకోకపోతే మరి దేవుడు నన్నట్టు పట్టించుకుంటాడరా అనుకోవాలి. నేను దేవుణ్ణి పట్టించుకోకుండా, నేను దేవుని సంఘాన్ని పట్టించుకోకుండా, నేను వాక్యాన్ని పట్టించుకోకుండా, ఆరాధన పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చిన గాలికి తిరుగుతా కూర్చుంటే దేవుడు నన్ను పట్టించుకుంటాడా? దేవుడు నన్ను రక్షిస్తాడా? అది న్యాయమా? మరి ఆలోచించాలి కదా. ఎవడ బిజీలో వాళ్ళు, ఎవడ చదువులో వాళ్ళు, ఎవడ వ్యవసాయాలు, వ్యాపారాలు, సంపాదనలు, గొడవలు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ అరే దేవుడు ఏంటి, పరలోకం ఏంటి, నరకం ఏంటి, రేపు చస్తే పరిస్థితి ఏంట్రా, ఈలోపు రాకుడు వస్తుంది అంటున్నారు, మరి రాకుడు వస్తే నా గతి ఏంట్రా అని అసలు ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? మరి ఆలోచించకపోతే ఎట్టా? సో ఇది సంగతి. యేసు ప్రభువుని నమ్ముకొని ఎప్పుడైతే మనం చనిపోతాం ప్రియులారా, ముందు దేవదూతలు వచ్చేస్తారు అర్జెంటుగా. ఈ మనుషులు ఎవడొచ్చినా రాకపోయినా దిగులు లేదు, ఎవడొచ్చినా రాకపోయినా, ఎవడ పట్టించుకోకపోయినా దిగులు లేదు, తినటానికి తిండి లేకపోయినా దిగులు లేదు, గుడిసెలో ఉన్నా దిగులు లేదు, రోడ్డు మీద పొనుకొని చచ్చినా దిగులు లేదు. యేసు ప్రభులో ఉంటే పరిగెత్తుకుంటే దేవదూతలు చేస్తారు. దేవుడికి స్తోత్రం. అది లెక్క. కనుక దేవదూతలు వచ్చి చక్కగా మన ఆత్మను తీసుకెళ్లి ఆ పరదేశంలో పెట్టి వస్తారు. ఇంకా దేవదూతలు వెళ్ళిపోతారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఇక పరదేశంలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. యేసుప్రభు నమ్ముకున్న మొత్తం అక్కడే ఉంటారు. భక్తులందరూ అక్కడే ఉంటారు పరదేశంలో. వాళ్ళందరూ ఏం చేస్తారు? రెండవ రాకడ ఎప్పుడు వచ్చిద్దా, రెండవ రాకడ ఎప్పుడు వచ్చిద్దా, యేసుప్రభు ఎప్పుడు వస్తాడురా, వస్తే మళ్ళీ బయటికి పిలుస్తానన్నాడు, ఎప్పుడు పిలుస్తాడురా, మళ్ళీ భూమి మీదకి వెళ్తామంటే ఎప్పుడు వెళ్తాంరా, బతికున్న వాళ్ళు కూడా చూస్తామంటే ఇప్పుడు చూస్తాంరా అని ఈ పరదేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడుండి 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఈ పరదేశంలోకి వెళ్ళి ఈ యేసుప్రభు నమ్ముకొని చచ్చిపోవడం మొత్తం అక్కడ ఉండి చాలా హ్యాపీగా, ప్రభు ఎప్పుడు వస్తాడా, రాకడ ఎప్పుడు వచ్చిద్దా, బోర ఎప్పుడు ఓదబడిద్దా, మళ్ళీ నేను బ్రతుకుతానంట, ఎప్పుడు బ్రతుకుతాను ఏమో, మళ్ళీ భూమి మీదకి వెళ్తానంట, బతికున్న వాళ్ళందరూ చూస్తానంట అని ఈ చనిపోయిన వాళ్ళంతా ఆ పరదేశంలో ఎదురు చూస్తా ఉంటారు రెండవ రాకడ కోసం. ఈ లోపు ఏదో ఒక రోజు రెండవ రాకడ రానే వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొంత ఆలస్యమైనా ప్రస్తుతానికి రాకడ గుర్తులు జరుగుతున్నాయి అనుకోండి, రాకడ వచ్చే టైం దగ్గరికి వచ్చింది అనుకోండి, ఓకే సరే, మొత్తానికి ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడోకప్పుడు వచ్చేస్తాడు. ఈ లోపు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు, గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో బయలుదేరి పరలోకములో నుంచి బయలుదేరి వస్తాడు. ఒకేసారి మధ్యాకాశానికి రాడు. ఆ స్టోరీ అంతా పెద్ద స్టోరీ, రేపు చెప్తా వివరంగా. ఆయన పరలోకం నుంచి బయలుదేరి వస్తాడు. బయలుదేరి వచ్చినప్పుడు ముందు పరదేశ దగ్గరికి వస్తాడు. పరలోకములో నుంచి యేసుక్రీస్తు రెండవ రాకడలో బయలుదేరినప్పుడు, ఆయన రహస్య రాకడలో వచ్చేటప్పుడు, సంఘాన్ని తీసుకెళ్తానికి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి కూడా రాడు, తర్వాత వస్తాడు. ఈ మధ్యాకాశానికి వచ్చే ముందు పరదేశ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి కొన్ని 100 కోట్ల మంది ఉంటారు ఆయన నమ్మిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళంతా. ఆయన నమ్ముకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ పరదేశ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అక్కడ నిలబడి ఒక్కసారి బోర ఊదితే ఉండిద్దండి. యేసుక్రీస్తు పరదేశ దగ్గరికి వచ్చి బోర ఊదితే దెబ్బకి పరదేశం మొత్తం తెరవబడింది. పరదేశం తెరవబడి పరదేశం ఖాళీ అయిపోయి అందులో చనిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఒకేసారి బయటకు వచ్చేస్తారు. 1000 సంవత్సరాల క్రితం చచ్చిపోయినాడు, 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు, 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు, పోయిన సంవత్సరం చచ్చిపోయిన వాళ్ళు, నిన్న చచ్చిపోయిన వాళ్ళు, మొత్తం ఈ 2000 సంవత్సరాలు ఎప్పుడు చచ్చిపోయినా సరే యేసుప్రభు పరదేశ దగ్గరికి వెళ్తాడు ముందు రాకడలో. అక్కడికి వెళ్ళి అక్కడ భూ అని బోర ఊదగానే ఈ పరదేశం మొత్తం తెరవబడితే ఆ చనిపోయిన మొత్తం బయటకు వస్తారు. అప్పుడు నిద్రించిన వారు మేలుకుంటారు, సమాధులు తెరవబడతాయి. ఈ చనిపోయిన మొత్తం, యేసు ప్రభు నమ్ముకుని చనిపోయిన మొత్తం కొన్ని కోట్ల మంది ఒకేసారి బయటకు వచ్చినాక వాళ్ళందరూ యేసు ప్రభుని చూస్తారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ యేసు ప్రభుని కలుసుకొని, ప్రభువా, ఓ ప్రభువా, మొదటిసారి వచ్చి మా కోసం ప్రాణం పెట్టిలేవు, నువ్వు మా కోసం రక్తం గార్చావు, నువ్వు మా కోసం సిలువలో బలైపోయావు, నిన్ను నమ్ముకున్నాం, మేము బాగుపడ్డాం,
నిన్ను నమ్ముకున్నా, మాకు రక్షణ వచ్చింది, మాకు క్షమాపణ వచ్చింది. ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎక్కడున్నాను ప్రభా? 500 సంవత్సరాలైంది ప్రభా నేను చచ్చిపోయి, ఇక్కడే ఉన్నానయ్యా. 1000 సంవత్సరాలైంది నేను చచ్చిపోయి, ఇక్కడే ఉన్నానయ్యా. 2000 సంవత్సరాలైంది నేను చచ్చిపోయి, ఇక్కడే ఉన్నానయ్యా. వచ్చానయ్యా, వచ్చానయ్యా, వచ్చానయ్యా. కొన్ని కోట్ల మంది మొత్తం బయటకు వచ్చేస్తారు. పరదేశంలో నుంచి మొత్తం బయటకు వచ్చేస్తారు క్రీస్తులందరూ మృతులు. అప్పుడు యేసుప్రభు అందరిని పలకరించుకొని చిరునవ్వుతో, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, రండి రండి రండి, రండిరా పిల్లలు రండి. యేసుప్రభు అందరిని బ్రతికించుకొని, అందరిని పలకరించుకొని, అందరికి తన ముఖ దర్శనం ఇచ్చి, అందరిని ఆ ముఖ దర్శనం చూపించి, అప్పుడు ఏం చెప్తారు తెలుసా? మనందరం ఇప్పుడు కిందకి వెళ్ళాలి, కింద మన కోసం బ్రతికున్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళని కూడా కలుసుకోవాలి. మనం వెళ్ళి మనల్ని నమ్మిన వాళ్ళు బీబీహెచ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయన, వాళ్ళని కూడా కలుసుకొని, వాళ్ళని కూడా కలుపుకొని, మీరు ఒకళ్ళొకళ్ళు పలకరించుకున్న తర్వాత అందరం కలిసి అప్పుడు పరలోకం వెళ్దాం నాయన. కాబట్టి మనం అక్కడికి వెళ్ళొద్దాం పదండి. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను, చనిపోయిన మిమ్మల్ని అందరినీ ఇప్పుడు బ్రతికిచ్చేసాను, మీ పని అయిపోయింది. మీ అందరికి ఇప్పుడు కొత్త శరీరం ఇస్తున్నాను. అంతకుముందు మీరు మట్టి శరీరం అక్కడ వదిలేసి వచ్చారు కదా భూమి మీద, అది మట్టిలో కలిసిపోయింది, దాన్ని గొడవద్దు. ఆ మట్టిలో శరీరం మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా బతికేరు కాబట్టి మీకు కొత్త శరీరం ఇస్తున్నాను. అందుకని బైబిల్ ఏముందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42 ఏముందంటే, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. గొప్ప సత్యం. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అంటే, మీరందరూ ఒక విత్తనం విత్తినట్టుగా, విత్తనం చచ్చినట్టుగా చనిపోయారు. మీ శరీరాలను మట్టిలో కలిసిపోయి, మీ ఆత్మలు ఇప్పుడు దాకా పరదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు బ్రతికారు, వెరీ గుడ్, బయటకు వచ్చేసారు, ఓకే. ఇప్పుడు మీరు భూమి మీదకి వెళ్ళారు అనుకో, అందరూ చచ్చిపోతారా? మీరు ఎలాగకంటారా? ఎందుకంటే మీరు భూమి మీదకి వెళ్తే దియ్యాలనుకుంటారా? నాయన మిమ్మల్ని ఎట్టగొట్ట బతికిచ్చాం, కానీ ఇప్పుడు మీరు భూమి మీదకి వెళ్ళకూడదు. వెళ్తే మీరు ఆత్మరూపాలు వెళ్తే భూలోకం బతికినోడు కూడా చస్తాడు అనవసరంగా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే, మీ అందరికీ కొత్త శరీరం ఇస్తా, అప్పుడు వెళ్దాం. కొత్త శరీరముతో వెళ్ళాలి అంటే, మీ పాత శరీరం మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆత్మల రూపంలో ఉన్నారు. మీరు ఆత్మల రూపంలో భూమి మీదకి వెళ్ళారనుకో, దెయ్యాలు అనుకుంటారు, శక్తులు అనుకుంటారు. మనుషులకి తెలుసుకునే శక్తి ఉండదు, గుర్తుపట్టలేరు. మనుషులు కలవరపడతారు, చనిపోతారు. కాబట్టి ఇప్పుడు మీకు కొత్త శరీరం ఇస్తున్నాం. దీని పేరు అక్షయ శరీరం. దేవుని స్తోత్రం. మీ మొదటి శరీరం మట్టిలో కలిసిపోయింది, తీసేయి దాని గొడవ. అది మొసలుదది, తోలంతా ఊడిపోయింది, అది మొసలు శరీరం, అది పొళ్ళు రాలిపోయింది, ఊడిపోయింది, అది మొసలు శరీరం. అది లేకపోతే వికలాంగుడి శరీరం, అది తీసేయి. అది పొట్టోడి శరీరం, పొట్టిదాని శరీరం, అది తీసేయి. అది నల్లడిదాని శరీరం, తీసేయి. ఇప్పుడు నల్లటోడు లేడు, పొట్టోడు లేడు, లేకపోతే కురసోడు లేడు, ముసలోడు లేడు. మీ అందరికి కొత్త శరీరం ఇచ్చేస్తాను రండి. ఎలాంటి లోపము లేకుండా, మళ్ళీ వికలాంగులు గొడవ లేకుండా, ముసలోడని పిల్లోడని కుర్రోడని కాకుండా మీ అందరికి కొత్త శరీరం ఇచ్చేస్తాను. ఈ శరీరంకి చావు లేదు. లక్షల కోట్ల సంవత్సరాలు ఈ శరీరాన్ని మీరు తొడుక్కోవచ్చు. మీ ఆత్మకి దీన్ని ధరింపు చేస్తున్నాను. ఒక వస్త్రాన్ని తొడుక్కున్నట్టుగా మీ ఆత్మకి ఈ శరీరాన్ని నేను తొడుగుతున్నా. ఈ శరీరాన్ని నేను తీసుకొచ్చే కొత్త శరీరం నీకు, దీన్ని ధరింపు చేస్తున్నా. ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించుకొని ఇక లక్షల సంవత్సరాలు నువ్వు చావు లేకుండా ఉండొచ్చు. నీకు ముసల్తనం లేదు, నీకు మరణం లేదు, నువ్వు వికలాంగుడు కాదు, నువ్వు కళ్ళు లేనుడు కాదు, కాళ్ళు లేనుడు కాదు, పొట్టిదానివి కాదు, నల్లటోడు కాదు, వంగినోడు కాదు. అసలు ఆ శరీరం తీసి పడేస్తున్నాం. ఇప్పుడు లోపము లేనటువంటి శరీరం, సంపూర్ణమైన శరీరాన్ని నీకు ఇస్తున్నాం. అక్షయమైన శరీరం నీకు ఇస్తున్నాం. నీ ఆత్మకి దీన్ని తొడుగుతున్నామని చెప్పి ఈ పరదేశంలో నుంచి వీళ్ళందరిని బయటకు తీసుకొచ్చిన తర్వాత, ప్రభు వాళ్ళు ముఖ దర్శనం చేసుకున్న తర్వాత, ప్రభువును చూసినాక హ్యాపీ అయిన తర్వాత, ప్రభు వీళ్ళందరికీ కొత్త శరీరం ఇచ్చేస్తాడు. ఈ ఆత్మలు కొత్త శరీరాన్ని ధరించుకుంటాయి. అంటే ఒక మనిషిలాగా తయారైపోతాడు మళ్ళీ. కాకపోతే ఇప్పుడులాగా పురుషుడని, స్త్రీ అని, ముసలామని, కుర్రోడని, లేకపోతే నడువంగిపోయిన వాళ్ళని ఈ టైపులో ఉండలేక సంపూర్ణులుగా దేవదూతల వలె, ఆత్మ ఒకటే, దేవదూత లాంటి కొత్త శరీరం మనిషికి వచ్చేసింది. కాబట్టి ఇంకెవడు వికలాంగుడు ఉండాల్సిన పని లేదు, ముసల్తనంతో ఉండాల్సిన పని లేదు, లోపంతో ఉండాల్సిన పని లేదు, కాలు ఇరిగినోడు మళ్ళీ కాలు ఇరిగినట్టు ఉండాల్సిన పని లేదు, చేయలేనోడు మళ్ళీ చేయలేనట్టుగా ఉండాల్సిన పని లేదు. మనం పరదేశంలోంచి బయటకు వచ్చేటప్పుడు శరీరం రాదు, ఆత్మ వచ్చింది. అప్పుడు ఆత్మకి కొత్త శరీరాన్ని ఇస్తే ఇక ఆ మనిషి సూపర్గా ఉంటాడు అన్నమాట. అప్పుడు ప్రభు అందరికీ అక్షయ శరీరాన్ని ఇస్తాడు. కొత్త శరీరాన్ని ఇచ్చి ఇప్పుడు మనం అందరం వెళ్దాం నాయన. భూలోకంలో చాలా మంది మన కోసం ఎదురు చూస్తున్నారు. మునగపాడులో కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు రాకడ కోసం. వాళ్ళని కూడా కలుసుకోవాలి. మనం అందరిని కలుసుకుందాం పదనంటే, ప్రభా వాళ్ళు ఎక్కడున్నారు ప్రభా? దొనకొండలో కొంతమంది ఉన్నారు నాయన, మునగపాడులో కొంతమంది ఉన్నారు, ప్రతి ఊళ్ళో ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు. వాళ్ళందరిని కూడా రమ్మని పిలుస్తాను.
అప్పుడు వాళ్ళు మీరు అందరం కలుసుకున్నాక అప్పుడు వెళ్తాం పరలోకానికి, బయలుదేరండి, వాళ్ళని కూడా వాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని అందరినీ అంటాడు యేసు ప్రభు. అప్పుడు వీళ్ళు అంటారు, ఏంటి ప్రభు వాళ్ళు ఎక్కడికి వస్తారు ప్రభు, వాళ్ళందరూ మధ్యాకాశానికి వస్తారు నాన్న, అక్కడికి వెళ్ళాలి మనం, పరదేశంలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేసాం, పని అయిపోయింది, మీరు బ్రతికేరు కదా, అయిపోయింది మీ పని, ఇప్పుడు మీ ఆత్మకి కొత్త శరీరం ఇచ్చేసాం కదా, ఈ పని కూడా అయిపోయింది, మీరు బ్రతకటం అయిపోయింది, కొత్త శరీరం వచ్చింది, ఇప్పుడు మీరు మధ్యాకాశానికి రావాలి, వస్తే అక్కడ భూమి మీద నుంచి వస్తారు వాళ్ళు బ్యాచ్, అక్కడ కలుసుకుంటాం నాన్న, రేపు చూసుకుందాం, రేపు మీటింగ్లో మాట్లాడుకుందాంలే, ఇప్పుడు సెలవు తీసుకుందాం అందాం. సో యేసుక్రీస్తు వారు క్రీస్తునందున్న మృతులందరిని మళ్ళీ బ్రతికించుకొని తనతో పాటు వెంట పెట్టుకొని తీసుకొస్తాడు. ఈ విషయం మీరు అక్కడ దశలోని పత్రికలో చదువుకోండి, క్లియర్గా ఉంది. నేనేం కొత్త బైబిల్లో చెప్పట్లేదు, మీ బైబిల్లోనే చెప్పాను నేను. కొత్త బైబిల్ కాదు, కొత్త మార్బాలు కాదు, కాకపోతే చదవటం మన చేత కాక మనకు అర్థం కాల. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతి నొందిన వారిని దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చును. వెరీ క్లియర్. కాబట్టి అర్థం కావాలిగా, అర్థం చేసుకోవాలంటే టీచర్ కావాలి, చెప్పేవాడు. మనం 100 సార్లు చదివినా మనకు అర్థమై సావదు, దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పేవాడు కావాలి. అది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తునందు మృతులైనటువంటి వారిని దేవుడు బ్రతికించుకొని లేపుకొని ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చును. ఎంత క్లియర్గా ఇచ్చాడు బైబిల్ తెలుసా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకముల నుంచి వచ్చేటప్పుడు దారిలో పరదేశికి వెళ్ళి అక్కడ బోరవుది, అక్కడ వీళ్ళ మొత్తాన్ని బ్రతికిచ్చేసుకొని అందరూ వచ్చినాక పలకరించుకొని వీళ్ళందరికీ కొత్త శరీరం ఇచ్చేసి, ఎందుకంటే పాత శరీరం ఇక్కడ మట్టిలో కలిసిపోయింది కదా, దీని గొడవ లేదే, కానీ ఆత్మ మాత్రం ఉంది. ఈ ఆత్మకి కొత్త శరీరాన్ని ఇచ్చుకున్నాక అప్పుడు అందరిని వెంట పెట్టుకొని మధ్యాకాశములకు తీసుకొని వస్తాడు. సో మధ్యాకాశంలో ఏమైద్దో, సంఘం ఎత్తబడిద్దో, ఎక్కడ కలుసుకున్నాక ఏమైద్దో, ఈ వివరాలన్నీ రేపు మనం తెలుసుకుంటాం. కాబట్టి రేపు ఎంతమందిని పట్టుకొస్తారో పట్టుకురండి, బాగుపడే విషయాలు అంటే పట్టుకురండి. మీ జీవితంలో ఎన్నోసార్లు విలువైన విషయాలు పోగొట్టుకుంటున్నారు. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మన జన్మ రహస్యం తెలుసుకోవడానికి, మన భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి, మరణం తర్వాత ఏమి జరిగిద్దో క్లియర్ కట్టుగా ఎలాంటి డౌట్ లేకుండా మనం తెలుసుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి. కాబట్టి రేపు రాత్రికి ఇదే సమయానికి మళ్ళీ బి బ్యాచ్ వాళ్ళ గురించి మాట్లాడదాం, భూమి మీద బ్రతుకున్న వాళ్ళ గురించి. ఆ తర్వాత పరదేశం నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ వీళ్ళ గొడవ ఏమైంది, వాళ్ళు ఎక్కడికి వస్తారు ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. కాబట్టి క్రీస్తునందున మృతుల గురించి ఈరోజు ఆలోచన చేస్తున్నాం, క్రీస్తునందున సజీవుల గురించి రేపు ఆలోచన చేద్దాం. ఇద్దరు కలిసేటువంటి విషయం కూడా రేపు నేను పంచుకుంటాను. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ రోజు ఈ మాటలు వింటున్నా మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు రెండవ రాకడలో త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే టైం దగ్గరికి వచ్చింది, బోర ఊదే సమయం కూడా దగ్గరికి వచ్చేసింది, రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. ఈ సంగతి అందరికీ తెలుసు. రెండవ రాకడ గుర్తులు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. రేపో మాపో ఆయన వచ్చేటట్టుకున్నాడు. మరి ఆయన వచ్చేస్తే, బోర ఊదబడితే, సంఘం ఎత్తబడితే పరిస్థితి ఏంటి? ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండగలవా? ఒకవేళ ఈలోపే చచ్చిపోయావు అనుకో, ఆ రాకడ రాకముందే ఒకవేళ ఈలోపు నువ్వు చనిపోతే నువ్వు క్రీస్తులో ఉండి చనిపోగలవా? రక్షణ పొందిన స్థితిలో ఉండగలవా? బాప్తిసం తీసుకోకుండా ఎన్ని సంవత్సరాలు వాయిదా వేసుకుంటున్నావు? సంఘానికి రాకుండా ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడుగా ఉండి దేవుడిని ఏడిపిస్తున్నావు కదా, దేవుడిని బాధ పెడుతున్నావు కదా. నీ పాపాన్ని మానుకోకుండా, అలవాట్లు మానుకోకుండా, నీ పిచ్చి చేష్టలు చేస్తా, మూఢ నమ్మకాలతో, చేతస్థంతో దరిద్రంగా బ్రతికేవు ఇప్పుడు దాకా. ఈ రోజైనా తెలుసుకోగలవా? ఈ రోజైనా ముందు భవిష్యత్తు గురించి ఆలోచిస్తావా? ఇప్పటి వరకు నువ్వు ఆలోచించకపోవచ్చు, ఓకే, ఇప్పటి వరకు నీకు తెలియకపోవచ్చు, ఎస్, కానీ ఈ రోజు క్లియర్గా నేను చెప్తున్నాను కదా, ఎలాంటి డౌట్ లేదు. ఇక ఎలాంటి డౌట్ లేకుండా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వస్తే ఈ సంఘం ఎత్తబడక ముందు నువ్వు జాగ్రత్త పడాలి. ఎత్తబడే సంఘంలోకి నువ్వు రావాలి. లేదు ఈ లోపు నువ్వు చనిపోతే మరి దేవదూతలు వచ్చి తీసుకెళ్లే భాగ్యం నీకుందా? నీ పేరు అసలు జీవగ్రంథంలో రాయబడుతుందా? ఆ పరదేశంలో ఉండగలవా? అక్కడి నుంచి మళ్ళీ రాగలవా? ఇంత పెద్ద ప్రాసెస్ జరిగింది. ఇదంతా దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు, బైబిల్లో రాసి పెట్టాడు. అంతేగాని చస్తే తక్కుడు బిక్కుడు దుమ్ములో దుమ్మురా గాలిలో గాలి ఎవడో మీకు చెప్పింది? చచ్చిపోయినాక మెట్లు కలిసిపోతాం, ఎవడు చూసి వచ్చాడు? ఈ పిచ్చి మాటలు మాట్లాడు ఎక్కువయ్యారు. పరలోకం ఎవడు చూసి వచ్చాడు? నరకం ఎవడు చూసి వచ్చాడు? దేవుడు ఎవడు తెలుసు? దేవుడు లేడు, దెయ్యం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, చస్తే తక్కుడు బిక్కుడు దుమ్ములో దుమ్ము గాలిలో గాలి. సింపుల్ గా మాట్లాడే పిచ్చి బ్యాచ్ ఎక్కువైంది. ఆ పిచ్చి బ్యాచ్ మాటలు పట్టించుకోకండి.
చనిపోయిన తర్వాత బాగుపడాలనుకుంటే, రాకడలో ఎత్తబడాలనుకుంటే, మళ్ళీ బ్రతకాలనుకుంటే, ఈ పాత శరీరం పోయినా సరే కొత్త శరీరం మళ్ళీ రావాలనుకుంటే, ఇక్కడ శరీరం నీ కాళ్ళు ఇరిగిపోయి ఉండొచ్చు, రేపు కాళ్ళు లేకుండా ఉండవు. ఇక్కడ కళ్ళు లేకుండా ఉండొచ్చు, రేపు కళ్ళు లేకుండా ఉండవు. ఇక్కడ ముసల్దానిగా ఉండొచ్చు, రేపు నువ్వు ముసల్దానివి కాదు. ఇక్కడ పొట్టిదానిగా ఉండొచ్చు, రేపు నువ్వు పొట్టిదానివి పొట్టివాడివి కాదు. సంపూర్ణ మనిషిగా రేపు నువ్వు ఉండబోతున్నావు. సంపూర్ణత దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాంటి మహిమ శరీరాన్ని దేవుడు ఇవ్వటానికి సమర్థుడు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోండి. ఇంకా రేపు మరికొన్ని డౌట్లు మీకు క్లియర్ అవుతాయి, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని, సమయాన్ని సందర్భాన్ని అంత అర్థం చేసుకొని మాట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు క్రీస్తునందున్న మృతుల గురించి ఆలోచిస్తాం, రేపు సజీవుల గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఇప్పుడు బ్రతికున్న మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియట్లా, మన మరణం ఎప్పుడో తెలియట్లా, ఇంకో గంటకి ఏం జరుగుతుందో తెలియట్లా. కాబట్టి ఉన్న పాటునే ఎవరు కూడా నష్టపోకుండా, ఎవరు విడిచిపెట్టబడే గుంపులో ఉండకుండా, నిత్య నరకానికి వెళ్ళే పని లేకుండా ఈరోజు ఒక్కసారి ప్రభువా నన్ను రక్షించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, ఇప్పటి వరకు బుద్ధి లేని దాన్ని, బుద్ధి లేని ప్రభువా, ఇప్పటి వరకు మూర్ఖంగా బ్రతికాను ప్రభువా, మూఢ నమ్మకాలతో ఉన్నాను, ఎన్ని ప్రసంగాలన్నా సిగ్గులేదేమి లేదు, నీ చర్చికి రాలేకపోయాను, ఆరాధనకు రాలేకపోయాను, మనసు మార్చుకోలేకపోయాను. ఇంత క్లియర్గా చెప్పేవు, నా జన్మ ధన్యమైపోయింది ఈ రోజుతో. కాబట్టి నేను మారతానయ్యా, నన్ను ఏమనుకోగాకండి అయ్యా, క్షమించండి అయ్యా, ఇంతకాలం కొంచెం మూర్ఖంగా ఉన్నందుకు ఏమనుకోగాకండి అయ్యా, నన్ను క్షమిస్తానన్నావు కదా, క్షమించయ్యా, నాకు కూడా ఆ జీవగ్రంథంలో పేరు రాసుకోండి అయ్యా, నాకు ఆ నిత్య జీవాన్ని ఇవ్వండి అని ఈరోజు మీరు చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. తల్లులారా నేను చెప్తున్నా, తండ్రులారా, యవ్వన బిడ్డలారా, పెద్దలారా, చిన్నలారా, అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం చెప్తాం కదా సామెత, చేతులు గడినా కాకులు పట్టుకుంటే ఉపయోగం లేదని. కాబట్టి మనం మరణించక ముందే జాగ్రత్త పడాలి, కానీ మరణించినాక ఎవ్వరూ ఏం చేయలేం కదా. మరణించిన తర్వాత చేతులు దాటిపోయి వ్యవహారం, మరణించక ముందే మన నిర్ణయాలు, మరణించక ముందే మనం సత్యం తెలుసుకోవాలి. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ప్రభు రాకడలో ఎత్తబడే సంఘములో ఉండుటకు, మంచి భవిష్యత్తు కలిగి ఉండుటకు, చనిపోయినా మళ్ళీ బ్రతికేటట్టుగా, బ్రతికి పునరుత్థానములో లేచేటట్టుగా, కొత్త శరీరమును ధరించుకునేటట్టుగా ఈరోజు ప్రభు నీకు ఈ అవకాశం ఇస్తున్నాడు. ఉపయోగించుకుంటావా? ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలి? నరకానికి ఎందుకు వెళ్ళాలి? మేము ఇంత కష్టపడి వచ్చింది ఎందుకు? మీరు నరకానికి వెళ్తానికే? వెళ్ళకుండా చేయడానికే కదా మేము వచ్చింది, వెళ్ళకుండా చేయడానికి వచ్చాం మేము. కాబట్టి అన్ని డౌట్లు మేము క్లియర్ చేస్తున్నాం ఇక్కడ నిలబడి. ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఈరోజు చిన్న ప్రార్థన చేసేసుకో. ప్రభువా నన్ను రక్షించు, నన్ను క్షమించయ్యా, నువ్వు సిలువలో ప్రాణం పెట్టావు కాబట్టి ఆ రక్తంలో నన్ను కడుగునైనా, శుద్ధి చేయనైనా, ఏమనుకోగాక ప్రభువా, నువ్వు తప్ప ఇంకెవడు క్షమిస్తాడయ్యా అని చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా నువ్వు చేసుకుంటే ఈరోజు ప్రభు నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు. నీ పాపాలు క్షమించబడతాయి, జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. అప్పుడు మనం బ్రతికినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, రక్షణ భాగ్యం పొందుకొని ఉంటే ఎలాగైనా పర్వాలేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని, రాకడలో ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలో ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఓ చిన్న పల్లవి నేను పాడుతుండగా, ఎవరు కళ్ళు తెరవద్దు, కదలొద్దు, కళ్ళు తెరవద్దు, కదలొద్దు. 2 నిమిషాలు వెళ్ళిపోతాం ఇక మనం. మీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఇన్ని సంవత్సరాల గొడవ వదిలేసేయండి. ఇన్ని సంవత్సరాల గొడవ వద్దు. ఎన్నో ప్రసంగాలు విన్నాం, పక్కన పెట్టేద్దాం. ఈరోజు స్పెషల్గా దేవుడు మాట్లాడాడు ఇంత క్లియర్గా. ఆయన రక్షిస్తానంటున్నాడు, క్షమిస్తానంటున్నాడు, చచ్చిపోతే మళ్ళీ బ్రతికిస్తానంటున్నాడు, కొత్త శరీరాన్ని ఇస్తానంటున్నాడు, మళ్ళీ రాకడలో తీసుకొస్తానంటున్నాడు. ఇన్ని మాటలు ఆయన చెప్పినా కూడా మనం పట్టించుకోకపోతే ఇంకేం చేయాలి? ఈరోజు అందరం ప్రార్థన చేద్దామా? ఈరోజు ప్రతి ఒక్కరు మారు మనసు పొందుతారా? నీ మనసు మార్చుకుంటావా? నీ జీవితాన్ని ప్రభువు చేతుల్లో పెడతావా? ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానం ఇది, మారు మనసు పొందే తీర్మానం. బాప్తీసాలు తీసుకోవడానికి గుంపులు గుంపులు రావాలి. ఈ మధ్య ఒక చర్చిలో ప్రసంగం చేయడానికి వెళ్ళాను, చాలా పెద్ద చర్చ అది. 70 మంది లేచారు బాప్తీసాలకు ఒక దెబ్బతో. గుంపులు గుంపులు బయలుదేరింది, మొత్తం చర్చి గజగజలాడిపోయింది. ఓ కన్నీళ్లతో చర్చి నిండిపోయింది. ఎక్కడ చూసిన కన్నీళ్ళు ఏడ్చి పడేశారు అన్నమాట. అవును, యేసు సిలువ దగ్గరికి వస్తే మొత్తం సెట్టింగ్ అయిపోయింది, జీవితమే సెట్ అయిపోయింది.
యేసు సిలువ దగ్గరికి వస్తే ఆయన సిలువలో కార్చిన రక్తంలో కడగబడితే, క్షమాపణ అడుక్కుంటే జీవితమే ధన్యమైపోతే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రార్థన చేద్దామా? మారు మనసు పొందుమా, మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా, మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా, మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా. శాంతి లేని ధరణియందు శాంతియే దొరుకును, శాంతి లేని ధరణియందు శాంతియే చట దొరుకును, శాంతి లేని బ్రతుకుకు, శాంతి లేని బ్రతుకుకు శాంతినిచ్చు దాత కలడే, శాంతి లేని బ్రతుకుకు శాంతినిచ్చు దాత కలడే, మారు మనసు పొందుమా, మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా, మారకుంటే నరకమే, మారు మనసు పొందుమా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ జీవితం నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. నువ్వు పరలోకానికి రావాలనుకుంటే, ఎత్తబడే సంఘంలో ఉండాలి అనుకుంటే, ఈ రక్షణ భాగ్యం పొందాలి అనుకుంటే అది నీ ఇష్టం. నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు నా పాత జీవితాన్ని ముగిస్తాను, నూతన జీవితాన్ని మొదలు పెడతాను. మీరు సిలువలో కార్చిన రక్తంలో నన్ను దయచేసి క్షమించండి, నన్ను రక్షించండి అయ్యా, నన్ను మీ కుమారుడిగా కుమార్తెగా చేర్చుకోండి అని మీరు మనసులో మనస్ఫూర్తిగా ఈరోజు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ఆయన రక్షిస్తాడు. రాకడలో ఎత్తబడే సంఘములో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలా ఉండటానికి మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంత ప్రజలతో మీరు ముక్కుసూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. రాకడలో ఎత్తబడే సంఘంలో మేము ఉండాలని, సంఘానికి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ భవిష్యత్తు మాకు కూడా ఉండాలని ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయమని మనం చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే అర్థం చేసుకొని రక్షణ పొందాలని ఆశపడుతున్నారో, తీర్మానం తీసుకుంటున్నారో, ఆ తీర్మానం వీరి జీవితాల్లో స్థిరపరచమని మనం చేస్తున్నాం. ఎస్, ఈరోజు ఈ మొదటి కూడిక ఘనంగా జరిగించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ రేపటి పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ